సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి గురించి ఇప్పుడు యాంకర్ గారు చెప్పారు, ముందు అద్భుతంగా చెప్పారు మీరు. ఆయన ఇంకా దాంట్లో మేము 50% ఇప్పుడు చెప్పాలి, ఇంకేమీ లేదు చెప్పడానికి. రామసత్యనారాయణ గారు ఏదైనా పని తలపెట్టాడంటే అయ్యే వరకు కూడా ఆయన వదిలిపెట్టాడండి. ఆయన క్రమశిక్షణ, డెడికేషను, డిసిప్లిను అన్నీ తోడయ్యి ప్రతిదీ సక్సెస్కి వస్తుందండి. ఆయన టూరింగ్ టాకీస్ రన్ చేసే టైం దగ్గర నుంచి నాకు పరిచయం. టూరింగ్ టాకీస్, తర్వాత బట్టల షాపు, తర్వాత సినిమా ఫీల్డ్. అంతేనా, మధ్యలో ఏమైనా చేశారా బిజినెస్లు? నాకు తెలిసి సినిమా ఫీల్డ్కి వచ్చారు మద్రాసులో సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పటికి సినిమా అనుభవాలు లేవు. అక్కడి నుంచి ఆయన కొంచెం దెబ్బతిని వెళ్ళిపోయాడు. నా సినిమాలో కూడా దెబ్బతిన్నాడు ఆయన. ఆయన పార్ట్నర్గా ఉన్నటువంటి ఒక సినిమాకి నేను డైరెక్టర్ని మద్రాసులో. ఆ సినిమా కూడా దెబ్బతింది ఆయనకి. వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుందో అక్కడే సక్సెస్ కొట్టాలి అనే పట్టుదలతో మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చి ఆయన సినిమా ఫీల్డ్లో సాధించాడండి ఆయన. నిజంగా రామసత్యనారాయణ గారు ఇప్పుడు మీరు చూశారు, ఇంతకుముందు ప్రొడ్యూసర్గా సాధించాడు ఆయన, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక హనీ కిట్ వేస్తున్నాడు. ఆయన కిడ్ అనేది నాకు తెలియదు ఇంతవరకు. ఆయన ఎవరో మన కిషోర్ గారు కిడ్స్ అని నాకు తెలీదు. ఈ టైలర్ చూసిన తర్వాత తెలిసే మీ ఇద్దరు కిడ్స్ అని. సో ఏదేమైనా సత్యనారాయణ గారు అడుగు పెట్టిన చోట అద్భుతమైన బంగారం వస్తుంది. ఆయనకి ఈ మొట్టమొదటి ఈయన పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఆత్మీయుల్లో కొంతమందితో సంప్రదిస్తాడు. ఆయన సంప్రదించినప్పుడు దాంట్లో నాతో కూడా సంప్రదించాడు ఆయన. ఏమంటే ఇలాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెళదాం అనుకుంటున్నాను, ఏంటి మీ అభిప్రాయం అని. అభిప్రాయం ఏముందండి, మీకు మనసుకు నచ్చి బుర్ర అటువైపు వెళ్ళినప్పుడు అడుగు పెడితే మీరు సాధిస్తారు దాంట్లోను అని ఆ రోజే నేను చెప్పానండి. నిజంగానే దీంట్లో కూడా రియల్ ఎస్టేట్లో ఆయన సాధిస్తాడు ఆయనండి. భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరో నష్టపోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు, కానీ భూమిని నమ్ముకున్నటువంటి మా సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, చనిపోయిన ముత్యాలముగ్గు హీరో శ్రీధర్ గారు కానీ, నా హీరో చంద్రమోహన్ గారు కానీ ఎవరో నష్టపోలేదండి. భూమి మనిషిని అలా పెంచుద్దండి డెఫినెట్గా. సో ఈరోజు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నెక్స్ట్ ఇయర్ చూడండి ఎలా ఉంటుందో. ఆయన్ని మేము బయట నుంచుని 10 మంది గన్మ్యాన్లు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తిని లోపలికి మేము ఆదరించవలసిన పోషన్కి వస్తుంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. డెఫినెట్గా రామసత్యనారాయణ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం అండి, వాళ్ళ కుటుంబ మద్దతు ఎక్కువ ఉందండి. వాళ్ళ మిస్సెస్ సైడ్ కానీ, వాళ్ళ కొడుకుల సైడ్ కానీ, ఇక్కడ ఉన్నట్టు ఈయన ఇంకొక ఆయన అక్కడ ఉన్నట్టు భీమవరంలో ఈయన కానీ, వీళ్ళందరూ మద్దతు, సపోర్టు, ఆయన చేసే ఏ పని అయినా సరే ముందు ఎంకరేజ్ చేస్తారండి. కుటుంబ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఏనాడైనా సరే విజయకేతనం ఎగరేస్తాడండి డెఫినెట్గా కూడా. అలాగే మా రామసత్యనారాయణ గారు విజయకేతనం ఎగరేయాలని మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురుగారు వేలినరసింహరావు గారి అనుబంధం వల్ల నాకు ఈ మైక్ ఇప్పుడు దొరికింది. పెద్దలు చాలా మంది ఉన్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అంటే నేను అభిమానించే ఒక మంచి నిర్మాత. ఆయన ఏ పని చేసినా ఆయన మట్టిని పట్టుకుంటే బంగారం చేయగల సామర్థ్యము, దాని ఓపిక, సహనం అని ఉన్నాయి. గురుగారు చెప్పినట్టుగా తుమ్మలపల్లి గారు పేరే ఒక బ్రాండ్. ఈ లాంచ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇది అద్భుతమైన విజయం సాధిస్తాను ఆకాంక్షిస్తాను. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఓ మనిషి ఎదగడానికి తన స్వశక్తి సంపాదన సరిపోదు, 10 మంది సపోర్ట్ కూడా కావాలి. అలా సపోర్ట్ చేసిన వ్యక్తులందరినీ నేను నా పక్కన కూర్చోబెట్టుకుని నేను నా గర్వంగా చెప్పుకునేలాగా ఇక్కడికి ఈ స్టేజ్ మీద ఈ అవకాశం ఇచ్చాను నేను. ముఖ్యంగా మా ప్రసన్న కుమార్ గారు, ఎవరైనా సమస్య వస్తే 10 మంది దగ్గరికి వెళ్తారు. నేను ముందే 10 మంది దగ్గరికి వెళ్ళి ఏ వ్యవహారం చేసినా మా ప్రసన్న కుమార్ గారితో చెప్పి అతను చేయమంటే నేను చేస్తా. ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత మనకి సమస్యలు వేరే పెరుగుతాయండి. దానికంటే ముందే అన్న ఇలా చేస్తున్నారు, ఏం చేయమంటారు అంటే నా సపోర్ట్ చేస్తున్నా చెయ్యి అంటాడు. ఒక ఎలక్షన్లో నేను నుంచున్నా,
లేదా నేను నెగ్గినా, లేదంటే ఈవేళ ఫిలిం ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ ఏదైనా పోస్ట్ ఉన్నా దానికి కారణం మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. ఆయనకి అభినందన తెలియజేస్తున్నా. ఇక నేను సినిమా ఇండస్ట్రీకి 2003లో వచ్చి ఎందాక మా యాంకర్ గారు చెప్పినట్టు ఫెయిల్ అయ్యి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఏదైనా సాధించాలని వస్తే నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిన వ్యక్తి నా గురువు కేవీవి సత్యనారాయణ గారు అండి. ఆయన కొండపల్లి రాజా, సుందరకాండ లాంటి గొప్ప సినిమాలు తీసిన గొప్ప నిర్మాత. ఎప్పుడూ లైఫ్లో ఎదరి మనిషికి సహాయం చేద్దాం అనుకుని ఆలోచించిన గొప్ప నిర్మాత. ఆయన నాకు జస్ట్ లైక్ గాడ్ ఫాదర్ అండి. ఆయనతో నాకున్న బాండింగ్ గత 24 years నుంచి ఈవేళ వరకు కూడా మీ ఇద్దరం గురు శిష్యులుగానే ఉంటున్నాం. ఆయన అంటే నాకు అంత చాలా గౌరవం. నేను జీవితంలో ఎవరికైనా ఖాళీ ధనం పెట్టానంటే ఫస్ట్ నా గురువు దాసనారాయణ గారికి, తర్వాత మిస్టర్ కేవీవి సత్యనారాయణ గారికి. అంత గొప్ప వ్యక్తి కేవీవి సత్యనారాయణ గారు. ఆయనతో జనరల్గా పనున్నవాడిని పొగుడుతారు, పనున్నవాడి గురించి చెప్తారు. నాకు ఇప్పుడు ఆయనతో ఏం పని లేదు, కానీ విశ్వాసం ఉంది నాకు ఆయన మీద. కాబట్టి ఆయన గురించి నేను సవినయంగా చెప్తున్నా. ఈజ్ మై గాడ్ ఫాదర్ కేవీవి సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి నేను చీఫ్ గెస్ట్ రావాలని కోరినప్పుడు ఆయన మామూలుగా ఏదేదో హెల్త్ పని ఉంది, నేను రాలేనేమో, కానీ మీకోసం నేను 5 నిమిషాలు లేట్ అయినా వస్తాను అని ప్రామిస్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన ఇప్పుడు కూడా ఆయనతో పోటీ పడే దర్శకులు ఒకప్పుడు సూపర్ డూపర్లు ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆయనతో సమకాలీనంగా ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఖాళీగా ఉన్న ఆయన ఇంకా ఇప్పుడు ఉన్న కొత్త కుర్రలతో పోటీగా పడి ఆల్రెడీ నేను ఎందుకు చేయలేను అనేది గొప్పగా ఆయన డైరెక్షన్ చేస్తూ మళ్ళీ ఒక గొప్ప సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రాఫిక్ సినిమా. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ పోటీ పడే మనస్తత్వం ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక కృష్ణార్జునులు అంటారు కదండి. కృష్ణార్జునులు ఎప్పుడు మనం పురాణ కాలంలో చూసుంటాం. ఈ కలియుగంలో మాత్రం కృష్ణార్జునులు అంటే అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. మేము కృష్ణారెడ్డి గారిని పిలిస్తే అచ్చిరెడ్డి గారిని పిలుస్తాం, అచ్చిరెడ్డి గారిని పిలిస్తే కృష్ణారెడ్డి గారిని పిలుస్తాం. అంటే ఒకరిని పిలిచి ఒకరిని విడదీసే ఉద్దేశం లేదు. కాబట్టి ఎప్పుడు నా ఏ కార్యక్రమానికైనా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు వచ్చి నాకు ఆశీస్సులు అందజేస్తారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఈ రియల్ ఎస్టేట్లో రావడానికి కారణం ఫస్ట్ నాకు సాయి వెంకట అని ఒక మిత్రుడు ఉన్నానండి. ఇప్పుడు 2010లో నేను అతనికి ఏదో చిన్న మాట సాయం చేస్తే, అతను సినిమా గురించి మాట సాయం చేస్తే అతను నాకు కృతజ్ఞతాభావంగా ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకా సినిమాలు పట్టుకు వెళ్ళాడుతున్నావు, సినిమా ఇండస్ట్రీ చాలా బ్యాడ్ పొజిషన్ ఉంది కదా, నువ్వు సక్సెస్ అయ్యావని చెప్పి అందరూ సక్సెస్ అవుతారు అనుకోక, కాబట్టి ఖచ్చితంగా నువ్వు రియల్ ఎస్టేట్ రా అని చెప్పేసి ఇప్పుడు 4 years బ్యాక్ నన్ను అతను రిక్వెస్ట్ చేస్తే, రియల్ ఎస్టేట్ మాత్రం కొత్తగా నేర్చుకోవాలి, ఈ వయసులో నాకు అవసరమా, నేను హ్యాపీగా ఉన్నానని చెప్పంటే, కాదని ఆయనే నాకు 2 ఎకరాల పొలం కొనిపెట్టి దాన్ని డెవలప్ చేసి నాకు ఇచ్చి నాకు బిజినెస్ చేయించి ఫస్ట్ మార్గదర్శకుడు అయ్యాడు. ఆ తర్వాత ఒక 2-3 years గ్యాప్ వచ్చింది. నేను ఇంకా ఆ రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళకుండా నా పని నేను చేసుకుంటున్నా. తర్వాత వివికే విజన్ విజయ్ కుమార్ గారు ఆయన నాకు మే 1వ తారీఖున, అంటే లాస్ట్ ఇయర్ మే 1వ తారీఖున పరిచయం అయ్యి, ఏంటి సార్ సినిమాలు ఏముందండి, రియల్ ఎస్టేట్లో బోల్డ్ డబ్బు ఉంది, మీరు రండి సార్ అన్నాడు. నేను రానండి అన్నా. కాదు, మీకు సంవత్సరానికి 2 కోట్లు సంపాదించి బాధ్యత నాది, మీరు రండి అని నన్ను బలవంతంగా నా దీంట్లో లాక్కొచ్చి నేను జాయింట్గా 2 బెంచీలు చేసాం. అంటే సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా ఏదో ఒక రూపాయి చూసి కళ్ళతో చూసాం. సరే ఇది బాగుంది కదా, దీంట్లోకి డైవర్ట్ అవుదాం అనే ఉద్దేశంతో నేను ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను దీంట్లో రావడం జరిగింది. ఇన్స్పిరేషన్ రావడం అంటే డబ్బుంటే సినిమా మార్కెటింగ్ చేయడం లేదా బిజినెస్ చేయడం ఈజీ కాదు. దానికి కావాల్సిన నెట్వర్క్ కావాలి. అందువల్ల ఆ నెట్వర్క్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే మా విబిజీ సంస్థ అధినేతలు, మన గురువు నాకు అత్యంత ఆప్తుల మిత్రులు ప్రసాద్ గారు అండ్ రాజు గారు. వీళ్ళిద్దరూ కలిసి, వాళ్ళిద్దరికి వెనకాల బోర్డు నెట్వర్క్ ఉంది. అంటే నేను వాళ్ళ మనిషిని కాబట్టి ఆ నెట్వర్క్ అంతా నాకు ఉపయోగపడుద్ది. అది కూడా మేము ఒకసారి చెవి చూసి బాగుంది, ఇది చాలా బాగుంది అని తూచి నన్ను సపోర్ట్ చేసిన మా ప్రసాద్ గారికి అండ్ రాజు గారికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నా. అంటే ఈ సక్సెస్ వెనకాల ఇంతమంది ఉన్నారని మీకు తెలియజేస్తున్నా. ఇంకా పీపుల్స్ మీడియాలో గతంలో వివేక్ గారు చాలా కీ రోల్ పోషించారు. ఆయన నాకు చాలా ఆత్మీయులు. నేను ఆయన స్టేజీ కంటే ఆ స్టేజీ చాలా చిన్నది, కానీ నన్ను చాలా ప్రేమించి అభిమానించి నాకు చాలా మంచి సలహాలు ఇచ్చిన వివేక్ గారికి అభినందన తెలియజేస్తున్నా. అలాగే విఎన్ ఆదిత్య గారు, నేను ఏదో నా పని నేను చేసుకుంటే కాదు, మీరు పీపుల్స్ మీడియా రండి, మీకు పీపుల్స్ మీడియాలో మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను మీకు అక్కడ ఒక మంచి పోస్ట్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నన్ను ఆయన తీసుకెళ్లి పీపుల్స్ మీడియాలో పెట్టి ఒక 2 సంవత్సరాలు రావడానికి కారణం మా అన్నయ్య విఎన్ ఆదిత్య గారు. ఆయన దర్శకుల సంఘానికి ప్రెసిడెంట్ చేశారు. ప్లస్ నాకు ఎప్పుడు ఆత్మీయులు, వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇక ఈ మధ్యకాలంలో నేను కర్తాలని ఊళ్ళో ఒక సైట్ని చూపించారు నాకు మా కందుకూరి ఎంపీపీ పాండు గారు. ఇప్పుడున్నారు పాండు గారు.
పాండు గారు మాకు చూపించారు. ఈయన మండల ప్రజా పరిషత్ చైర్మన్. అంటే ఈయన కింద 16 మంది ఎంపీటీసీలు ఉంటారు. వీళ్ళందరికీ ఈయన అధినేత. ఈయన మాకు మంచి మిత్రులు. అక్కడ కట్టాల ఏరియాలో మనకి ఏ కష్టమన్నా సుఖమన్నా నాకు వెనకాల చేతులు బాదుడుగా ఉంటూ నాకు ఈ మధ్య ఒక సైట్ కొనిపెట్టి దాన్ని దగ్గరుండి డెవలప్ చేసి బిజినెస్ చేసే బాధ్యత తీసుకున్న పాండు గారికి మరొకసారి మీ అందరి ముందు నేను అభినందన తెలియజేస్తున్నా. ఆయన ఏ కులమో నా కులమో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు నాకు 100 సంవత్సరాల క్రితం ఫ్రెండ్ కాదు. మాకు ఫ్రెండ్ అయిన 1 మంత్ అయినా 1 మంత్ నుంచి మాకు చాలా అభిమానంగా చాలా దగ్గరుండి కళ్ళలో పెట్టి చూసుకుంటున్న మా పాండు గారికి అభినందన తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఇంకా హిమ్టెల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాంతో ఆయన గ్రాఫిక్స్ కంపెనీ విఎఫ్ఎస్ పెట్టారు. మా ఉదయకృష్ణ గారు, ఆయన మిత్రులు శ్రీ కృష్ణరాజు గారు ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తున్నాం. ఇదివరకు గ్రాఫిక్స్ సినిమా తీయాలంటే కోట్లు డబ్బు కావాలి, లేదంటే 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పడుతుంది అనుకునేవారు. అలా కాకుండా ఇలా కూడా సినిమా తీయచ్చని నేర్పడం కోసం విఎఫ్ఎక్స్ ని బాగా పరిచయం చేయడం కోసం ఈయన మా శ్రీనివాసరాజు గారు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటే, నేను ఒక సినిమా ఫ్లాప్ అయితే తర్వాత 115 సినిమాలు తీశాను. ఎలా తీశానంటే హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు కాదండి. మా రామ్ గోపాలం గారు మాట చెప్పాడు, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వద్దు అంటే ఏం చేయాలి, ఆ ఫార్ములా ఆలోచించి అని చెప్పి అన్నాడు మా బాస్. కాబట్టి ఆయన ఫార్ములాతో నేను 115 సినిమాలు తీయగలిగా. ఈ 115 సినిమాలు తీసి రిలీజ్ చేసి బిజినెస్ చేసి నేను ఈవేళ ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నానంటే దానికి కారణం మా ఆర్జీవి గారి సపోర్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా చాలా చెప్పాలని కానీ ఈ సందర్భం కాదు. పైగా కృష్ణారెడ్డి గారు కూడా కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి అందరికీ మరొకసారి కలుసుకుంటా. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రావడానికి కారణం మాత్రం మా ప్రసాద్ గారు అండ్ రాజు గారు సపోర్ట్తో, వాళ్ళ నెట్వర్క్ సపోర్ట్ తోటి నేను దీంట్లోకి వచ్చా. డబ్బున్నంత మాత్రం రియల్ ఎస్టేట్ ఎవరు చేయలేరు, డబ్బున్నంత మాత్రం వేరే వ్యాపారం కూడా చేయలేం. దానికి ఎంతో సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నాకు ఉందని ధైర్యంగా, నా వెనక ఎంతమంది ఉన్నారని గర్వంగా చెప్పడం కోసమే ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. యాక్చువల్గా ఈ 9వ తారీఖు మేము ప్లాన్ చేసుకున్న తర్వాత విబీజీ అనే సంస్థ మన 3000 మందితోటి ఒక బ్రహ్మాండమైన 6వ వార్షికోత్సవం పెడితే అక్కడ మా రాజుగారు ప్రసాద్ గారు కలిసి మన కమ్యూనిటీ అంతా ఎక్కువ ఉన్నారు, నువ్వు 9వ తారీఖు పెట్టిన కార్యక్రమం నువ్వు పెట్టుకో, ఈ కార్యక్రమానికి మాత్రం మన కమ్యూనిటీ అంతా ఉన్నారు కాబట్టి నేను చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ చేసుకో అని చెప్పి అంటే అక్కడ నేను ఒక టైజర్ లాంచ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీకు చూపించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి మీ టైం అంతా ఏం వేస్ట్ చేయం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. అదే ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్. అది ఈరోజు నిజంగా చాలా శుభదినం. మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, నేను తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ ఈ పేరు ఇంచుమించు ఫైనలైజ్ చేసి కూడా నేనే. మీరు తప్పనిసరిగా మీరు దీంట్లో డైరెక్టర్గా ఉండాలి, పార్ట్నర్గా ఉండాలంటే అఫీషియల్గా ఉండాల్సిన అవసరం లేదండి. రామసత్య గారు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, మాకు కూడా వేరే పని లేదు కదా అని చెప్పి మేము ఆయనతోనే ఉన్నాము. అలాగే 2019లో నిజంగా మా రామకృష్ణ గారిని కలవాలంటే మేము భయపడేవాళ్ళం. ఆయన అతిపెద్ద నిర్మాత, ఆయన ఇంచుమించు ఎన్నో సినిమాలు తీశారు. అటువంటి వ్యక్తిని మా వీబీజీలోకి ఒక ప్యాటర్న్గా ఇన్వైట్ చేయడానికి కూడా సందేహించి ఆయన ముందు మాట్లాడడానికి కూడా మేము ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆయన రాత్రి నాతో మాట్లాడుకుని ఆయన పడుకోడు, నేను ఆయనతో మాట్లాడుకుని నేను పడుకోను, అలా ఏదో ఒకటి మనకి మార్కెట్ ఇన్ఫర్మేషన్ అది షేర్ చేసుకోవడం. అలాగే తప్పనిసరిగా నిజంగా నేనైతే ఇందాక అఫ్ కోర్స్ మన పెద్దలు చెప్పినట్టుగా అదర్వే నేను మాట్లాడాను, మీకు ఎందుకంటే అవసరమా, యువర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 67 మీకు అవసరమా, ఏదో హ్యాపీగా మనం ఫ్రీలాన్సర్ ఏదో చేసుకోవచ్చు కదా, ఫరం అవసరమా అని కూడా అన్న ఆయనతో. పెడదామని అన్నారు ఆయన. సరే పెట్టండి, మీ పక్కన ఉన్నట్టే తప్పనిసరిగా. ఎందుకంటే బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు సే, బేసిక్ ఏంటంటే వాళ్ళ పీపుల్ విష్ టు బి విత్ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ మన క్రెడిబుల్ అనేది ఎప్పుడవుతుందంటే, అండ్ ద మేనేజ్మెంట్కి క్రెడిబిలిటీ ఉంటే ఇన్స్టిట్యూషన్ కూడా మనకి ఆ క్రెడిబిలిటీ వస్తుంది. తప్పనిసరిగా మార్కెట్ కూడా చాలా హ్యూజ్గా ఉంది కాబట్టి విత్ ది వర్టికల్ ఆయనకంటూ ఒక లెగసీ ఉంది. ఎందుకంటే ఒక చక్కటి నిర్మాతగా ఎన్నో ఆటుపోట్లు అవి చూసి ఆయన ఈ స్టేజ్కి వచ్చారు. అలాగే ఆయన కూడా చాలా బయస్తుడు, ఎందుకంటే అంత తెలియక ఆయన ఎవరి డబ్బు ఆయనకి అవసరం లేదు, ఆయన ఉన్న డబ్బే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆలోచనలో చాలా అతి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన ఆలోచనలు కానీ మా ఆలోచనలు కూడా మ్యాచ్ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి ఆయన అన్ని లోగోలు వేశారు. మేము కూడా ఎప్పుడు ఇన్ని లోగోలు ఎప్పుడు మేము చూడాల, మా ఇన్ని లోగోలు దాంట్లో 75% లోగోలు మావే. సో తప్పనిసరిగా మా అసోసియేషన్ అన్ని తరఫున ఇట్ మే బి విబీజీ ఆర్ ఫౌండేషన్, భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్, ఎంబీఎన్
ఆర్ స్పాన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అన్ని అసోసియేషన్ తరఫున మా అందరి సపోర్ట్ రామకృష్ణ గారికి ఉంటుంది. అలాగే మాకు కూడా రామకృష్ణ గారి ద్వారా ఇంతమంది అతిరథ మహారాజులు అందరూ పరిచయం అవ్వడం కూడా మా సౌభాగ్యం. అలాగే ఎనివే ఇందాక ఆయన అన్నట్టుగా మనం ఎక్కువసేపు మాట్లాడడం బాగుంటుంది. అది బెస్ట్ విషయం రామకృష్ణ గారు. ఎందుకంటే వన్ థింగ్, ఆయన ప్రాస్పరిటీనే మాది. ఆయన గ్యారంటీగా ₹1 సంపాదిస్తే దాంట్లో 10 పైసలు మాకు ఉంటుంది దాంట్లో. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. చాలా మంది మాట్లాడే సమయంలో నేను ఎక్కువ టైం తీసుకున్నాను. క్లుప్తంగా నాకు తెలిసిన రామ్ సత్యనారాయణ గారి గురించి 2 మాటలు చెప్తాను. ఆయన మా సినిమా ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలాగా ఉండే వ్యక్తి. ఆయన సొంత నాలుకను మాత్రం చాలా అదుపులో పెట్టుకునే సంస్కారవంతుడు ఆయన. సో ఎప్పుడూ దాన్ని మిస్యూజ్ చేయని వ్యక్తి. మాకు మాత్రం ఎప్పుడు ఏ పని ఉన్నా, ఎటువంటి సలహా కావాలన్నా, ఏం పని చేయాలన్నా ఎనీ టైం అవైలబుల్గా ఉండే 24/7. ఆయన పత్రిక పెట్టారు కాగడ. మొత్తం మాకు ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆయన ద్వారా ఫస్ట్ తెలుస్తుంది. అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సో అలా ఎన్నో రకాలుగా ఆయన మాకు చాలా ఆప్తులు. ఆయన ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు, తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్. ఆయన ఒంటి మీద ఉన్న బంగారం, ఆయన దగ్గర స్థలం కొన్న వాళ్ళు ఒంటి మీద గోడకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. వేదిక ముందు ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. మా రామ సత్యనారాయణ రీల్ రంగంలో తన సక్సెస్ అంటే మోస్ట్ కమర్షియల్ ప్రాఫిటబుల్ ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ నేమ్ రామ సత్యనారాయణ గారు. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ కాసేపు అన్ని పక్కన పెడితే రామ సత్యనారాయణకి ఫస్ట్ ఫేజ్ వదిలేస్తే సెకండ్ ఫేజ్లో మోర్ దాన్ 100 ఫిలిమ్స్ నష్టం అనేది తెలియకుండా సినిమా ఎలా తీయాలి అనే దగ్గర ఆయన ఒక నిఘంటు, ఒక డిక్షనరీ ఆయన చూసి నేర్చుకోవాలి. సో అట్లా రియల్ రంగంలో అది వచ్చాడు. డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ రియల్ రంగంలో కూడా అదే ఇదిలో వస్తాయి. ఇంతమంది ఇవాళ జనరల్గా మన పాత పల్లెటూళ్ళల్లో మనం ఒక పెళ్లికి పిలిచినా, ఒక శుభకార్యంకి పిలిచినా ఊళ్ళో వాళ్ళందరూ ఇది మన ఫంక్షన్ అనుకుని వడ్డం చేయటం రావటం, లేకపోతే అందరూ రావటం, వస్తూ వాళ్ళ మనసుతో మా జీవితం కూడా మీరు పోసుకొని మీరు అన్యోన్యంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించే ఒక అద్భుతమైన ఆశీర్వచనాలు ఉండేవి. కానీ ఇవాళ పెళ్ళికి వెళ్తా ఉంటే పిల్ల నెత్తి మీద అక్షంతలు ఇస్తూ, అమ్మ నీ పెళ్ళికి మళ్ళీ వస్తావమ్మా, పిల్లాడి నెత్తి మీద అక్షంతలు ఇస్తూ, బాబు మళ్ళా నీ పెళ్ళికి వస్తామయ్యా అనుకునే ఆర్టిఫిషియల్ యుగంలో అవన్నీ పక్కన పెట్టి ఒక సేమ్ పాత పల్లెటూరులో సిన్సియర్గా అందరూ మనస్సుతో ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమంది పెద్దల్ని, ఇంతమంది మన్నల్ని పొందుతూ ఇంతమందితో ఆప్యాయత అనురాగాలు ఉండటం అనేది రామ సత్యనారాయణ గారు తరగని ఆస్తి. ఆ ఆస్తిని పొందాడు. అది అందరి వల్ల కాదు, అలాంటి ఆస్తిని పొంది ఇంతమంది ఉండి మహానుభావులు ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు చరిత్రలు తీస్తే ప్రతి ఒక్కళ్ళకి చరిత్రే. ఇంత చరిత్ర ఇక్కడున్న పైన వాళ్ళకి కానీ కింద వాళ్ళకి కానీ ఇంతమంది ఉన్నాడు. డెఫినెట్గా ఈ తుమ్మలపల్లి ఇన్ఫ్రా కూడా చాలా పెద్ద సక్సెస్ అయ్యి 100% మా సినిమా రంగంలో ఎలాగైతే హయ్యెస్ట్ ప్రాఫిట్ ప్రతి సినిమాలోనూ ప్రాఫిట్ అని చేసిన రేంజ్లో ఎలా ఉన్నారో అలాగే ఆయన ఆటోమేటిక్గా ఆయన ప్రాఫిట్ ఏం చేస్తాడు. అది ఆయన ప్రాఫిటే కదా, ఆయన దగ్గర కొనుక్కున్న వాళ్ళ తర్వాత కొనుక్కున్న 10 తరాలు కూడా ప్రాఫిటబిలిటీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రామకృష్ణ గారి గురించి ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి కూడా వక్తలంతా కూడా సవివరంగా మాట్లాడారు. ఆయన నేను ఒకే మాట ఎప్పుడు అంటూ ఉంటాను, సినిమా పరిశ్రమలో చాలామంది ఉద్దండుల్ని చూసుకుంటూ వస్తున్నాం. సినిమా పరిశ్రమ గురించి చాలా సుపరిచితమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ రామ సత్యనారాయణ గారిలో ఒక ప్రత్యేకత నేను గమనించింది ఏంటంటే, సినిమా వ్యాపారాన్ని కూడా ఒక రైతు వ్యవసాయం ఎంత శ్రద్ధగా చేస్తాడో అంత శ్రద్ధగా సినిమాని కూడా ఆయన భావించి అంకిత భావంతో చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని సరదాగా సినిమా రైతు అనే ఒక పేరు పెట్టాను నేను. అలాంటి రామ సత్యనారాయణ గారు ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశిస్తూ తుమ్మలపల్లి ఇన్ఫ్రా అనే ఒక సంస్థను స్థాపించి డెఫినెట్గా దాన్ని కూడా అంతే శ్రద్ధగా అంతే నమ్మకంగా అభివృద్ధి చేసి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రామ సత్యనారాయణ గారు. సభకు నమస్కారం అండి. రామ సత్యనారాయణ గారు సంథింగ్ డిఫరెంట్. మామూలు రొటీనిటీ మాత్రం ఆయనకి నచ్చదు.
లేకపోతే మనలో ఎవరు చేశారు చెప్పండి? 150 సినిమాలు ఆయన చేశాడు. ఆయన పైగా ప్రతి దాంట్లోనూ కూడా రూపాయో పాపాయో సంపాదించుకున్నదే. అది 10 అయినా 20 అయినా 100 అయినా 1,00,000 అయినా 1,00,00,000 అయినా ఏమైనా సరే ఆయన ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఆయన ఈ వ్యవహరించింది మార్కెట్కి పెట్టి చాలా జాగ్రత్తగా అమ్మి డబ్బులు చేసుకుంటాడు ఆయన. ఇది ఆయనకి బాగా తెలుసున్నటువంటి విషయం. అందుకనే మేము కూడా ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేశాము, ఏమండి మీకు బాగా పరిచయం ఉంది కదా స్పెషల్ ఎఫెక్ట్స్లో, ఇప్పుడు చూసాం కదా మనం సినిమా, సో అట్లాగా మీకు ఉంది కాబట్టి మీరు మాకు ఎవరినైనా పరిచయం చేసి పెట్టండి అని అడిగితే ఆయన ఒక మంచి కంపెనీని పరిచయం చేశారు. చాలా మంచి కంపెనీ, అది ఒక అద్భుతమైనటువంటి కంపెనీని పరిచయం చేశారు. సో ఆయన ఇవాళ అంటే ఇలాగ సినిమాలు చేస్తూ ఇలాగే ఎన్నో వ్యవహారాలు చేస్తూ రూపాయి సంపాదిస్తూ ఇవాళ ఆయన రియల్ ఎస్టేట్లోకి వచ్చారు అని అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో అంతో ఎంతో మొత్తం మీద ఎంతో కొంత ఆయన లాభమే తీస్తాడు తప్ప నష్టం మాత్రం తీయడండి ఆయన. ఇది నాకు తెలుసున్నటువంటి వాస్తవం. అది ఇక ఆయన దగ్గర మనం ఏదన్నా కొన్నాము అనుకోండి, కొంటే అది ₹1కి 10 ఇంతలో మనకి తెచ్చిపెడతాడు. ఇంకా డెఫినెట్గా తెచ్చిపెడుతుంది. ఎందుకంటే అలాంటి పనులే చేస్తారు ఆయన. ఆయనకి తెలుసు అండి, ఆయనకి రహస్యాలన్నీ తెలుసు, చాలా జాగ్రత్తలు తెలుసు, రహస్యాలు తెలుసు, మంచి మంచి విద్యలు తెలుసు, మంచి మాటకారితనం కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా, మృదువుగా, మంచిగా, చక్కగా, అందంగా మనందరితోటి మాట్లాడుతూ మంచిది కొనిపించేస్తారు. కానీ మనకు డెఫినెట్గా కొన్న దాంట్లో మనకి లాభమే వస్తుందండి. ఎందుకంటే ఆయన శైలి అలాంటిది. అంచేత నేను ఆయన అభివృద్ధిని కోరుకుంటూ రేపు పొద్దున ఆయన భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వాలి, అలాగని ఈ ఇన్ఫ్రాలో కూడా బాగా డెవలప్ చెందాలి అలాగని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రామసత్యనారాయణ గారు మెడ్రాస్లో వచ్చిన దగ్గర నుంచి నాకు 40 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. ఆయనతో ఏ బిజినెస్ చేసినా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనతో చాలా సినిమాలు 115 సినిమాలు చేస్తే 55 సినిమాలు నేనే దాన్ని కొన్నాను. అలాగే సినిమా ఫీల్డ్లో అందరికీ చాలా పరిచితమైన వ్యక్తి. నిన్నటి రోజు మనది కాదు, ఈరోజు రామకృష్ణ డెవలప్మెంట్స్లో ఎంతో కొంత ఆయన డెవలప్ చేసిన స్థలంలో ఎంతో కొంత స్థలాన్ని కొన్న 10 ఇంతలు అవడం కాదు, 100 ఇంతలు అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అది కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనతో అగ్రిమెంట్లో ఏం అక్కర్లే, నోటి మాటే అగ్రిమెంట్ అయింది. ఇన్ని సినిమాలు చేసిన వాడు ఇప్పుడు కూడా ఏ రోజులో కూడా నోటి మాట, నువ్వు ఇంత కొంటావు నేను ఇస్తా అంతే. తన కమిట్మెంట్ కాగితాలు, కళలు, రిజిస్ట్రేషన్లు అయ్యేం లేవు. అటువంటి వ్యక్తి రామ సత్యనారాయణ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సంపూర్ణ సహకారాన్ని మీ అందరూ అందిస్తారని చెప్పి మనసా వచ్చా కోరుకుంటూ సెలవు తీసుకోండి. రామ సత్యనారాయణ గారు మంచి మనిషి ఫస్ట్, తర్వాత రెస్పాన్సిబుల్ అండ్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన 100 సినిమాలు చేసి ఎలాగైతే విజయం సాధించారో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఆయన చిన్న సినిమాలు తీశారు, రేపు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించి 100 కోట్ల సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. రామ సత్యనారాయణ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన తెలియని వాళ్ళంటూ ఈ సభలో ఎవరు ఉండరు. ఆయన అచీవ్మెంట్స్ ప్రతి వాళ్ళకి తెలుసు. అయితే ఈ సభలో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్. ఇది సదాశివపేటలో, కర్తాల్లో వీళ్ళ వెంచర్స్ పెట్టారు. ఈ సదాశివపేట, కర్తాల్ 2 వెంచర్స్ కూడా చాలా మంచి వెంచర్స్. మనం ఎవరి దగ్గరన్నా ఒక సైట్ కొనుక్కుంటే అది ఎక్కడ మోసం చేస్తారు ఏంటి అని మనం భయపడతాం.
రామ సత్యనారాయణ గారి విషయంలో మనం భయపడక్కల్లా. మనం ధైర్యంగా కళ్ళు మూసుకొని ఆయన చెప్పిన సైటు కొనుక్కోవచ్చు కొనాలనుకున్నప్పుడు. ఇది మనం ఆయన గురించి చెప్పవలసిన ఈ ముఖ్యమైన విషయం అని నేను చెప్తున్నాను. తప్పకుండా ఆయన ఈ సినిమా ఫీల్డ్లో ఎలా అయితే డెవలప్ అయ్యారో దీంట్లో కూడా అంత మంచి పేరు ప్రతిష్టలు డబ్బులు రెండు సంపాదిస్తారని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. నమస్కారం. వేదిక మీద ఉన్న పేర్లు తెలివేస్తారు, ఏమనుకోవద్దు. అందరికి నమస్కారం. అమ్మ మీరు తెలుసు, ముందుగా నేను పరిచయం చేసుకోవాలి. మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ తిమ్మాపూర్ గ్రామం. మన సెంట్రల్ మినిస్టర్ గంగాపురం కిషన్ రెడ్డి గారి విలేజ్. సార్ అప్పటి నుంచి ఎంపీపీ గారు అన్నట్టే ఆ కిషన్ రెడ్డి గారు చేసిన నన్ను ఎంపీపీ గారు ఆయనే చేశారు. మేడం మిమ్మల్ని కూడా ఓల్డ్ ఎమ్మెల్యే కొట్టదు. సార్ అయ్యప్ప పూజ కార్యక్రమంలో మీరు వచ్చారు, అక్కడ మిమ్మల్ని కలిశాను. అట్లా చెప్తున్నాను. సార్కు మాకు నెల 15 రోజుల పరిచయమే, కానీ ఇంత మంచి మనుషులు కూడా ఉంటారని తక్కువ మందిని చూశానండి. నాది చిన్న ఏజీ, ఆయన బిడ్డ లాంటి ఏజీ. ఇచ్చే మర్యాద, ఆయన చూపించే గౌరవం, ఎంత ఉన్నాము, ఎలాంటి బట్టలు వేసినాం, ఎలాంటి కార్లో తిరుగుతున్నాం, ఎలాంటి వాళ్ళతోటి తిరుగుతున్నాం, ఎలాంటి బిల్డింగ్ ఉందన్నది కాదు ముఖ్యం. గుండెలో ఏమున్నది, ఎదుటి వారిని ఎలా చూస్తున్నాము, వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అది. చిన్న పెద్ద పేద ధనికని లేకుండా అందరిని ఒకే మనసుతో చూసి నమ్ముకున్న వారి కోసం కష్టపడి పనిచేసి ముందుకు తీసుకొచ్చే మనస్తత్వం ఉన్న సారు మన సత్యనారాయణ సార్ గారు. నేను ఈ నెల రోజులలో తెలుసుకున్నానండి. మా మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 35 మంది సర్పంచులు, 16 మంది ఎంపీటీసీలు ఉంటారు. వీళ్ళందరికీ ఎంపీటీవీఓ, మామూలుగా ఎంఆర్ఓ, ఎంపీటీఓ ఇలాంటి వాళ్ళందరికీ మేము ఒక బాస్గా పనిచేస్తాం. స్టేట్కు ముఖ్యమంత్రి అయితే మండల్కు ఎంపీపీ ముఖ్యమంత్రి అండి, మండల ప్రజాపతి అధ్యక్షులు. నేను ఈ 5 ఏళ్లలో జర్నీ చేస్తే నాకు ఎక్కడ తలగలేదు. నిజంగా చెప్తున్నా, ఏదో సార్ స్టేజ్ మీదకి పిలిచిండు, నన్ను ఏదో మైక్ ఇచ్చిండు మాట్లాడుతున్నాను కాదు, ఒరిజినల్గా చెప్తున్నా. ఇలాంటి మంచి మనిషి ఎక్కడ కనిపించలేదండి నాకు ఇన్ని సంవత్సరాలుగా. నేను చేసిన ఎంపీపీకి 5 సంవత్సరాలు, నా పొలిటికల్ జర్నీ 25 సంవత్సరాలు. సార్తో అప్రోచ్ అయ్యి ఇప్పుడు 4th సిటీ మీ అందరికి తెలుసు, హైటెక్ సిటీ ఇక్కడ స్టార్ట్ అయినాక ఎక్కడనో వెళ్ళిపోయింది. హైదరాబాద్ బోడకొండ, ఎక్కడనో గుట్టలు గుండ్లు అన్నీ పోయి ఎలా ఇండ్లు తయారైనాయి. నెక్స్ట్ ఇప్పుడు మాది నెక్స్ట్ సిటీ 4th సిటీ మా మండలే, మా కందుకూరు మండలనే ఉంది. కాబట్టి మా సార్ ద్వారా ఎవరన్నా రండి, మీకు ఒక అండగా, ఒక సోదర భావంతో, ఒక మిత్ర బంధంతో మీకు ఎలాంటివి అక్కడ ఏమున్నా మా సార్ గారితో రండి, ఆయన ద్వారా రండి, మేము మీకు చేసి పెడతాం. సార్ ఇవాళ ఒకటి, మీరు వచ్చేటప్పుడు ఒక్కరై వస్తే రేపు పొద్దుగల 10 మంది వస్తారు. అది మీ జీవితానికి ఒక లక్ష్యంగా, మీకు ఒక మైలురాయిగా మిగులుతుంది. ఈరోజు మాది 4th సీట్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు ఒక మిత్రబంధంతో మేము అందరం ఉంటాం. చాలా టైం తీసుకున్న పెద్దలు ఇక్కడ చాలా మంది పరిచయాలు, సార్ పేర్లు పరిచయాలు లేవు కాబట్టి ఏమనుకోవద్దు. అందరికీ ధన్యవాదాలు. సత్యనారాయణ సార్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకున్నా. జై శ్రీరామ్. ఆశీర్వదించి వస్తుందిగా కోరుతున్నా, మాట్లాడేదేం లేదండి. నాకు ఎవరు అన్నారు, నాకంటే చాలా పెద్ద ఆయనండి, బట్ ఇదండి అందరిలోకి యంగెస్ట్ ఫెలో ఈయనేనండి. మోస్ట్ యంగెస్ట్ గాయ్ అండ్ యంగ్ ఎట్ హార్ట్, యంగ్ ఎట్ డ్రెస్సింగ్. అండ్ నేను జనరల్గా అంటే ఇండస్ట్రీకి పోస్టర్ బాయ్ అని పిలుస్తాయి. సో చాలా ఏళ్ళ నుంచి తెలుసు. ఈ అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లోకి వస్తానని చెప్తే ఇన్ని రోజులు ఏం చేసావా, ఎప్పుడు రావాల్సింది కదా నువ్వు అని అన్నాను. అనవసరంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు, 100 సినిమాలు అనవసరంగా తీసి అది అంటం జరిగింది. బట్ ఎనీవేస్, తను ఏం చేసినా కానీ ఒక క్యాల్కులేషను, ఒక డెడికేషను అండ్ దాని పట్ల నేర్చుకునే భావం ఉంది. ఇప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకునే భావం ఉంది. కాబట్టి ఆ క్వాలిటీస్ వాళ్ళు ఎవరు ఏ బిజినెస్లో ఉన్నా కానీ సక్సెస్ఫుల్ అవుతారు. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫర్ దెమ్. తను ఎప్పుడు కూడా రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందని ఆలోచించలే. నేను రూపాయి పెడితే నా రూపాయి నాకు వచ్చి దాని మీద ఎంత వస్తుంది, ఎంతో కొంత వస్తుంది చాలు అనే ఫీలింగ్లో వచ్చి వ్యాపారం చేశాడు. అందుకనే 125 సినిమాల్లో నాకు తెలిసి 95% ఫ్లాపులు తీసినా కానీ ఇంకా సర్వే అవుతున్నాడు ఇండస్ట్రీలో. అట్లా సర్వే ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకు తెలిసి. అదే అంటున్నారు.
సో వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి నేను పెట్టిన రూపాయి మీద ఇంకో 5 పైసలు అటు వచ్చిన చాలు, దట్స్ ఇస్ క్యాల్కులేషన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తుమ్మలపల్లి ఏంటిది, తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ లోనే ఒకటి ప్లాట్లు వేస్తున్నావా, ముందు ప్లాట్లు వేస్తా. సో వాట్ ఎవర్ యూ డూ ఇన్ దట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. థ్యాంక్స్. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారములు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, రామ్ సార్ ఈజ్ సూపర్ స్టార్. ఇక్కడికి వచ్చి మీరందరూ డైమండ్ స్టార్స్ అండి. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున రూపాయికు, సినిమాలో నాకు తెలియదు కానీ ఈ రియల్ ఎస్టేట్లో మాత్రం రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చే ఒకే ఒక్క బిజినెస్ సార్. అందువల్ల అందరూ వస్తారు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవనం చిత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, జన్మనిచ్చిన తల్లి, తన అభివృద్ధికి పాటుపడిన స్నేహితులు. ఈరోజు ఇంతమంది సినిమా వాళ్ళని పిలిచి సారు పరిచయం చేస్తూ ఉన్నాడంటే మీరు నిజంగా కారణ జన్ములు సార్. మీకు మరలా చెప్తూ ఉన్నాను, మిగతా వాళ్ళకన్నా ఈరోజు నేను హైదరాబాదులో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్కు ప్రెసిడెంట్ అండి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరో పరిచయం లేదు, అయిన తర్వాత విశ్రాంత ఉద్యోగిగా ఏదైనా సంఘానికి చేయాలంటే ఇట్లా పెద్ద మనుషులు అందరూ దొరికారు సార్. జిజ్ఞాసలో శిశువు, సామర్థ్యంలో యువకుడు, అనుభవంలో వృద్ధుడు, అంతరంగంలో కళాకారుడు, దక్షతలో సంపూర్ణ నాయకుడు, దీక్షల యోగి, క్రమశిక్షణలో సైనికుడు, సంకల్ప బలంలో ఉక్కు మనిషి, పట్టుదలకు పర్యాయ పదం రామ్ సత్యనారాయణ గారు. ఏ గ్రేట్ మ్యాన్. ఆత్మజ్ఞాని ఆది శంకరాచార్యులు, కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, దివ్య జ్ఞాని సాయినాథుడైతే లోక జ్ఞాని మీరు సార్. అందరి మంచి సహాయ సహకారాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని, మీరు ఘటన సమర్థుడు సార్. ఇంకొకసారి సార్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం మా విజయ్ కుమార్ అయితే, నన్ను రియల్ ఎస్టేట్ సొంతంగా పెట్టండి, మీ వెనకాల ఉంటామని చెప్పింది. ఎందాక చెప్పాను మీకు, ప్రసాద్ గారు అండ్ మా విబిజి రాజు గారు అని చెప్పాను మీకు. ఆ రాజు గారు, ప్రసాద్ గారు నాకు ఏం ప్రామిస్ చేశారంటే, మీ వెనకాల మేము ఉండి నడిపిస్తాం, మీరు పరిగెత్తేలా మేము చేస్తామని ప్రామిస్ చేశారు. మా విబిజి రాజు గారు, మీకు ఏం కావాలి, 100 కోట్లు కావాలా, 50 కోట్లు కావాలా, మీకు ఏం మనుషులు కావాలా, లేదా స్టాఫ్ కావాలా, ఏం కావాలి, ఆఫీస్ కావాలా, మీరు బయట ఆఫీస్ పెట్టద్దు, నా ఆఫీస్ తీసుకోండి అంటే, నేను మీ ఆఫీస్ తీసుకుంటాను సార్, రేపు పొద్దున్న మీకు కోకపోతే నేను బయటికి వెళ్ళిపోవాలి కదా అన్న. నేను 15 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిస్తాను మీకు, అది తీసుకోను, ఆఫీస్ నుంచి మేము బయటికి వెళ్ళలేమని చెప్పేసి అని ఛాలెంజ్ చేసిన నాకు ఆత్మీయుడు, మా బ్యాక్గ్రౌండ్, నాకు భుజం తట్టి దీంట్లో రావడానికి కారకుడు అయిన మా విబిజి రాజు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈవేళ నాతోటి ఇది పెట్టించడానికి ప్రసాద్ గారు అంత కారణం, విబిజి రాజు గారు అంత కారణం అని చెప్పి తెలియజేస్తున్నా. సార్ ఒక నిమిషం, చాలా ఎక్కువ చెప్పేశారు సార్. కాదు, మా స్పీచ్లో కాదు, ఒకటే నేను సార్ని చూసే నేర్చుకున్నాను. ఒకటే ఏంటంటే, నేను ఫెయిల్ అయినా అంటే నా సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నేను ఫ్లాప్ అవ్వను అని. సో అది మీరు 6 years బ్యాక్ నాకు చెప్పారు. సో ఎప్పటికైనా మనం ఫ్లాప్ కాం సార్, తప్పకుండా మన రియల్ ఎస్టేట్ కూడా చాలా అమోఘంగా వెళ్ళిపోతుంది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఇంకా నా స్పీచ్ అయిపోయింది ఇంతే. నా పరిచయం, I think it's about 2 months. One thing I've learned from him is, ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తే ఆ ఎంతూజియాజం, ఆ ప్యాషన్, ఒక కిడ్ లాగా ఏదైనా నేర్చుకోవాలి అన్న తపన ఏ చేసినా కూడా కాన్వర్జేషన్లో ఐ థింక్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐ థింక్ జనరల్గా సక్సెస్ అనేది ఎవ్రీబడి థింక్స్ ఇట్స్ లక్, బట్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గోస్ ఇన్. ఐ సీ హిస్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఫర్ వాట్ హీ డస్. I wish him all the best in his new venture and all the best, Andy. You do well. సభకు నమస్కారం. ఒక పర్ఫెక్ట్ కమిట్మెంట్, హార్డ్ వర్క్, డిసిప్లిన్. లాస్ట్ 29 years నుంచి మా పరిచయం. నేను టీవీ ఇండస్ట్రీలో, ఆయన సినిమా ఇండస్ట్రీలో. రెగ్యులర్గా మనిషి ఎలా ఎదగాలి, 1 రూపాయి పెడితే ఆ రూపాయిని ఎలా మనం హౌ వీ కెన్ గెట్ బ్యాక్ అనే పర్ఫెక్ట్ స్ట్రాటజీలో వెళుతున్నారు. నేను ఒక్కొక్కసారి పరేషాన్ అయ్యేవాడిని. భూత్ బంగ్లాలో ఒకసారి కృష్ణ గారితో సినిమా చేసినప్పుడు నేను చూశాను ఆయన వర్క్, ఆయన స్టైల్. అది చూసిన తర్వాత నాకైతే మతిపోయింది, ఏంటి ఈ స్పీడ్ ఏంటి. అలాంటి మనిషి ఇంతింతయి, అటుండింతయి
నభో వీధిపై మరింత ఎత్తు అన్నట్టుగా ఇవాళ ఆ రోజు అనుకునేవాడిని ఈయన ఇండస్ట్రీలో ఇలా వెళ్తున్నాడు, అందరూ ఒక దారిలో వెళ్తే రామ్ సత్యనారాయణ గారు ఇంకో రూట్లో వెళ్తున్నారు. ఈ రూట్ కరెక్ట్ అయినా కాదా నాకేం తెలియదు, బట్ నా క్వశ్చన్ వరకు ఉండదు ఎప్పటికీ ఆయన్ని చూస్తుంటే. కానీ హీ హాజ్ మేడ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్నారు, అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ని కూడా ఇవాళ అవలీలగా ఎలా చేయవచ్చు, ఎంతలో చేయవచ్చు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 రోజులు షూటింగ్ చేస్తే ఆ 100 రోజుల షూటింగ్ని 25 రోజుల్లో ఎలా కంప్లీట్ చేయవచ్చు. షార్ట్ డివిజన్తో సహా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ, టెక్నీషియన్ల స్టైల్ కానీ, ఊరికి ఎక్కడన్నా బడ్జెట్ ఒక 30-40 వేల బడ్జెట్ అయితే కూడా హౌ టు కంట్రోల్ ది బడ్జెట్ అనే తెలిసిన నిఘంటువు రామ్ సత్యనారాయణ. అంటే మనకు మందరినే చాలామంది మనం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనగానే చాలా హైప్లో చాలా హెవీగా ఫీల్ అవుతాం. అలా ఫీల్ కాకుండా తను అలాగే నడుస్తున్నాడు. 30 ఏళ్ళ నుంచి ఆ ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు, కష్ట నష్టాలు చూశాడు, మంచివాళ్ళని చూశాడు, చెడ్డవాళ్ళని చూశాడు, తన కళ్ళ ముందు పూర్తిగా ఆవిరైపోయిన నిర్మాతలను చూశాడు, నటీనటులను చూశాడు, దర్శకులను చూశాడు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది రియల్ ఎస్టేట్స్లో రారు, సినిమాలు తీస్తూ 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 డబ్బులని పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీకి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ పరిచయం చేసింది శోభన్ బాబు గారు అయితే ఇక్కడ మనకు మురళీమోహన్ గారు, దాని తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆ కోవలో మనకి చాలా తక్కువ మంది, ఎందుకంటే ఆ దిక్కు ఆలోచించాం. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆదిపరాశక్తి తీసినప్పుడు మాదాపూర్లో 2 గుంటల భూమి, 240 గజాల భూమి ₹1,00,000 ఉండేది. ఎందుకు ఇది అని చెప్పి అన్ని సీరియల్స్ సినిమాల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇవాళ మన చేతుల్లో ఏముంది అని చూసుకుంటే మన కళ్ళ ముందర డెవలప్ అయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. 100 కోట్లకు హైదరాబాద్లో ఎకరం, కెనాట్ ఇమాజిన్, మన స్వప్నంలో కూడా ఊహించలేం. అలాంటిది రియల్ ఎస్టేట్ సంస్థలో ఇవాళ రామ్ సత్యనారాయణ గారు ప్రవేశించడం అనేది ఇది ఆయన వ్యక్తిగతంగా కాదు, ఫిలిం ఇండస్ట్రీకి, టెలివిజన్ ఇండస్ట్రీకి ఇట్ ఈస్ అ ప్రైడ్. ఎందుకంటే అన్ని తెలిసినవాడు, కష్టం తెలిసినవాడు, పేదతనం తెలిసినవాడు, పేదవాళ్ళ గురించి తెలిసినవాడు, వాళ్ళ వెంట ఉండి ఆ ₹1 కూడా వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినవాడు. ఆయన వెంట ఒక్క వెంచర్ కాదు, 2 వెంచర్లు కాదు, 100 వెంచర్లు కేవలం ఏడాదిలో కంప్లీట్ చేయగలిగా సత్తా ఉన్న రామ్ సత్యనారాయణ గారు రియల్లీ విత్ ఇన్ షార్ట్ టైం హైదరాబాద్లో ఉన్న ఆల్ వెంచర్స్కి ఒక ఆదర్శంగా నిలుస్తాడని నేను భావిస్తూ, దీనికి స్ఫూర్తి పదార్థ ఒక ఆయన ఉన్నాడు, విజ్జుబాయ్, విజయ్ కుమార్. ఆయన కూడా ఈ విజ్జుబాయ్ కూడా మాకు 101 ప్లాట్లు ఇచ్చాడు టీవీ ఫెడరేషన్కి, సుమారుగా ₹4.5 కోట్ల వాల్యూ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. డయస్ చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యాక్చువల్గా విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్గా నేనుంటూ మరి నా సంస్థని గత 11 years బ్యాక్ 2014లో ఎస్టాబ్లిష్ చేస్తే ఆ 2014కి బిఫోర్గా సుమారుగా ఒక 20 years రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం సంపాదించి, అంటే చాలామంది రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఒక 1 year 2 years 3 years పనిచేసి దాని మీద కొన్ని ₹1,00,000 సంపాదించగానే ఇమీడియట్గా ఒక ఆఫీస్ తీసి ఏదో ఒక వెంచర్లో ఒక అడ్వాన్స్ ఇచ్చేసి వ్యాపారం స్టార్ట్ చేసి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అట్లా కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దాని మీద ఎంతో నాలెడ్జ్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ ఉండాలి, మార్కెటింగ్ మీద గ్రిప్ ఉండాలి, అదే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ మీద గ్రిప్ ఉండాలి, అదేవిధంగా ల్యాండ్ డెవలప్మెంట్ మీద గ్రిప్ ఉండాలి. సో ఇన్ని రకాలుగా ఎంతో దానికి కావాల్సిన నాలెడ్జ్ని సుమారుగా 20 సంవత్సరాల పాటు నేను కష్టపడి ఒక డోర్ నాక్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి అయ్యా ప్లాటు, అమ్మ ప్లాట్ అని చెప్పేసి అని తిరుగుతూ
కొన్ని వందల వేల ప్లాట్లు మార్కెట్ చేస్తూ ఒక 20 ఇయర్స్ పాటు మార్కెటింగ్ రంగాన్ని పూర్తిగా నమ్ముకుని ఆ 20 ఇయర్స్ అనుభవంతో నేను 2014లో ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ సంస్థ పేరే విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అయితే నాకు ఎప్పుడు కూడా ఈ మార్కెటింగ్ రంగం నుంచి వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నాకు అనుభవం ఏంటంటే అంటే నేను చేయాలనుకున్న ఆలోచన ఏంటంటే నేను డెవలప్ అవడమే కాదు, నాతో పాటు కొంతమంది డెవలప్ అవ్వాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డెవలప్ అవ్వాలి. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో నేను పనిచేస్తానో, సో రియల్ ఎస్టేట్ రంగం అంటే నాకు ఇష్టం, తెలియదు అని అనుకుంటూ తెలిసేలాగా, తెలుసు ఇంకా ఏదో డెవలప్ అవ్వాలనుకుంటే ఇంకా డెవలప్ అయ్యే విధంగా నాకున్న నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అన్నది ఒక మహాసముద్రం లాంటిది. సో ఎంత నేర్చుకున్నా ఇంకా అది తక్కువే తప్ప ఇంకా ఎంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. చాలామంది అనుకుంటారండి నా దగ్గర డబ్బు ఉంటే నేను గొప్పవాడిని, నా దగ్గర పేరుంటే గొప్పవాడిని, నా దగ్గర బంగారం ఉంటే గొప్పవాడిని అని అంటారు. కానీ నేను అనేది ఏంటంటే ఈ అన్నిటికీ మించి నాలెడ్జ్ ఉంటే గొప్పవాడిని నేను అంటా అండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ గాడ్. ఈ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉంటే కోట్లాది రూపాయల డబ్బు వస్తుంది. అలాగే మనకు ఏ పేరు ప్రఖ్యాతలు కావాలంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేనేంటంటే నేను ఎలాగా నాలెడ్జ్ ఉంది, సో కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను, నేను ఎలాగా సక్సెస్ అవుతాను, సో ఇదంతా ఓకే. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది డెవలప్ చేయాలని అనుకున్న సందర్భంలో నాకు ఆల్రెడీ మార్కెటింగ్ రంగంలో ఉన్నప్పుడు నేను కొంతమంది వ్యక్తులు అంటే ఈరోజు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళు నేను కలిసి ఒక బజాజ్ చేతకు స్కూటర్ మీద తిరిగి వారు ఏంటంటే నా డెవలప్మెంట్ ఎంతసేపు కూడా స్లో అండ్ స్టడీగా ఉంటుందండి. అంటే ఈరోజే ఈ సంవత్సరంలో 100 కోట్లు చేసేయాలా, సో ఒక 5 సంవత్సరంలో ఒక 1000 కోట్లు చేసేయాలా, తర్వాత ఏదో అయిపోవాలని కాకుండా స్లో అండ్ స్టడీగా వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది దూసుకెళ్ళిపోయే వ్యక్తులు ఉంటారండి. కొంతమంది బాగా అంటే ఈ ఛాన్స్ని దూసుకెళ్ళిపోయి మొత్తం ధూమ్ధామ్ చేస్తూ సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమంది మిత్రులు ఉంటారు. సో అదే సందర్భంలో యాక్చువల్గా బాగా విగ్రెసివ్గా ముందుకెళ్ళిపోయి ఫాస్ట్ డెవలప్మెంట్ అతి తక్కువ టైంలో మంచి సక్సెస్ అవ్వాలనుకున్న వ్యక్తుల్లో మా డయాస్ మీద ఉన్న మా విపి రాజు గారు, ఆయన మా రాజుగారు ఎంఎన్ రాజు గారు, అలాగే మా ప్రసాద్ గారు, ఇద్దరు కూడా నిజంగా ఇందాక మనం అచ్చిరెడ్డి గారు అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి ఇద్దరిని రామలక్ష్మణులు అనుకున్నామండి. కానీ వారికి మించిన విధంగా ఉండే మా ప్రసాద్ గారు రాజు గారు ఇద్దరు కలిపి ఒక సంస్థ స్థాపించి మరి రాజు గారు ఏం చేస్తారంటే విపరీతంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంటారండి. కానీ ఈయన మా ప్రసాద్ గారు స్లో అండ్ స్టడీగా వెళ్తూ ఉంటారు. కానీ ఆయన సక్సెసే, ఈయన సక్సెసే. అలాగా నాతో పాటు ఉన్న వ్యక్తులు కొంతమంది ఏం చేస్తున్నారంటే విపరీతంగా ముందుకు వెళ్ళిపోదాం అని అనుకుంటారు. వెళ్ళేటప్పుడు నేను ఏం చెప్తానంటే దూసుకెళ్ళమని చెప్తాను. సో దానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇస్తాను. ఇచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ ఎప్పుడు కూడా వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వెళ్తూ కూడా కృతజ్ఞతగా ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సో అలా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మీ అందరికీ కొంతమంది పేర్లు ఈ సందర్భంగా నేను చెప్తానండి. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పుకోవడమే తప్ప వాళ్ళ గురించి ఎప్పుడు నేను చెప్పను. ఎందుచేతంటే ఎవరన్నా ఒకరి వల్ల మేలు పొందారు అని అంటే ఆ మేలు పొందిన వ్యక్తి పలానా వ్యక్తి వల్ల నేను మేలు పొందానని చెప్పుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది తప్ప నా వల్ల పలానా డెవలప్ అయ్యాడు అన్న మాట చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇది ఆ సందర్భం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మా రామ సత్యనారాయణ గారు ఎస్టాబ్లిష్ చేయడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. తప్పనిసరిగా ఎందుకంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు పుడతా ఉంటాయండి. కానీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవి కూడా నాకు తెలిసినంత వరకు ఇంతవరకు కొన్ని వందల రియల్ ఎస్టేట్ కంపెనీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఏకైక కంపెనీ ఏంటంటే ఒక తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ మాత్రమే. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మా అన్ని కూడా మరి పెద్ద పెద్ద వేరే వేరే ఫంక్షన్ హాల్స్ తప్ప సినిమా రిలేటెడ్గా ఉండవు కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ సినిమా రిలేటెడ్గా ఉంటూ మరి సినిమా రంగంలో ఒక మంచి స్థాయికి వెళ్తూ మరి అదే ప్రసాద్ ల్యాబ్లో ఈ రోజుని ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఎంతమంది సమక్షంలో ఈయన కండక్ట్ చేయడం చాలా మంచిగా భావిస్తూ సో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మరి ఆయన నిజంగా ఎంతో కొంతమంది చాలామంది మిత్రులు చెప్పారు ఆయన పట్టిందల్లా బంగారం అని. ఆయన ఎవరికన్నా ఒక ప్లాట్ అమ్మారని అంటే అది ఖచ్చితంగా ఈరోజు
గజం ఒక 10,000 రూపాయలు అంటే అది ఖచ్చితంగా 20,000 రూపాయలు 30,000 రూపాయలకి అయిపోద్ది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుచేతంటే మనం కొంటున్నామనంటే ఎవరన్నా అమ్మే వ్యక్తి దగ్గర నుంచి మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అతను ఒక మంచి చేతితో ఇచ్చాడు, ఈ రోజు నా ప్రాపర్టీ ఎన్నో టైమ్స్ పెరిగింది, అది 10 times 15 times 100 times పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో అలాంటి మంచి హస్తవాసం ఉన్న మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మరి పూర్తి మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరి యాక్చువల్గా ఇక్కడ నా గురించి చాలా చెప్పారు, కానీ నేను చెప్పిన విషయాల్లో నేను గర్వంగా చెప్పుకునే వ్యక్తులు ఒక 3-4 ఉన్నారండి. అలాంటి వ్యక్తులు కోవాలోకి మా రామసత్యనారాయణ గారు కూడా చేరాలని చెప్పేసి అని చెప్తూ 2 మాటలు చెప్పొచ్చా? అది దగ్గరకు వస్తే డౌట్ వచ్చింది. ఓకే. అయితే నేను సుమారుగా ఒక 25 years బ్యాక్ మరి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసేటప్పుడు నేను వేరొక మిత్రుడు ఇద్దరు కలిపి ఒక బజాజ్ చేతక్ మీద తిరిగేవాళ్ళు అండి. తిరిగి ఆ స్కూటర్ మీద తిరిగి మేము ప్లాట్లు అమ్మేవాళ్ళం. ఈరోజు ఆ బజాజ్ స్కూటర్ మీద నాతో పాటు తిరిగిన వ్యక్తి చిత్తూరు డిస్టిక్లో చంద్రగిరి నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి, ఆయన పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను కలిపి స్కూటర్ మీద తిరుగుతూ రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటూ ఉన్న టైంలో మరి ఆల్రెడీ ఆయన అంచెలంచెలకి ఎదుగుతూ, ఆయనకి ఏంటంటే ఇప్పుడే మీకు ఎంత చెప్పాను, ఒకళ్ళు దూసుకెళ్ళిపోతుంటే ఒకరు స్లోగా ఉంటారు. మా రాజుగారి లాగా ఆయన విపరీతంగా అగ్రెసివ్గా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్నాను, ఈ సంపాదించిన డబ్బులు ఏ రకంగా చేయాలని చెప్పేసి ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇష్టం కాబట్టి సో పొలిటికల్లోకి వెళ్తూ ఆయన మరి మొన్న మన జగన్ గారు గవర్నమెంట్లో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు. అంటే రియల్ ఎస్టేట్లో విపరీతంగా డబ్బు వస్తుంది, ఆ డబ్బుతోటి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దాంతోపాటు ఆయన మరి తర్వాత రాజకీయ రంగం అనేది చాలామందికి ఇంట్రెస్ట్ కాబట్టి సో రాజకీయ రంగంలోకి వెళ్ళి రాజకీయంగా ఒక ప్రముఖమైన వ్యక్తిగా మరి ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, సో ఆ రకమైన స్థాయికి ఎదగవచ్చు. అదేవిధంగా మరొక వ్యక్తి మాకు సైటు అంటే మేము వెంచర్లో చేసేటప్పుడు ఆ వెంచర్లో సుమారుగా మేము 20 ఎకరాలు 30 ఎకరాలు 50 ఎకరాలు వెంచర్లు చేసేటప్పుడు ఆ వెంచర్లో ఒక డెవలపర్గా అంటే సైటు డెవలప్మెంట్ అంటే లైక్ సూపర్వైజర్ అంటే ఎక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ మొక్కలు వేయాలి, ఎక్కడ డ్రైనేజీలు తీయాలి, సో ఎక్కడ వాటర్ ట్యాంకులు కట్టాలి, ఎక్కడ కాంపౌండాలు కట్టాలి, ఇలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి మాకు బాగా ఎక్కువగా ఆ డెవలప్మెంట్ వర్క్ చేసేవాడు. మేము అతను ముందు ఆ టైంలోనే కొన్ని లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు బిజినెస్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదించేవాళ్ళు. ఆయన మమ్మల్ని చూసేవాడు, చూసి విజయ్ కుమార్ గారు ఎంత బాగా డెవలప్ అవుతున్నారు, ఇన్ని ప్లాట్లు అమ్ముతున్నారు, ఇన్ని లక్షలు సంపాదిస్తారు. అంటే ఇందులో ఏముండదండి, రియల్ ఎస్టేట్ అంటే ఈ తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్లో రేపు నుంచి ఆయన చేసే పని ఏంటంటే 10 మంది కస్టమర్లను కలవడం, 10 మంది కస్టమర్లతోటి ఒక ఇంత డబ్బు తీసుకురావడం. సో ఆయన సంస్థకైనా లేకపోతే నాలాంటి సంస్థకైనా ఆ డబ్బులో కొంత భాగాన్ని ఒక 10 కోట్ల రూపాయలు మాకు ఇచ్చారంటే ఆయన 2 కోట్ల రూపాయలు వెనక్కి పట్టుకెళ్ళిపోవడమే. సో అలాగా రియల్ ఎస్టేట్లో విపరీతమైన డబ్బు సంపాదించవచ్చు. సో అలా సంపాదించే మా సంపాదన చూసి అట్రాక్ట్ అయ్యి మరి అతను కూడా నేను కూడా ఒక సంస్థను పెట్టి నేను కూడా డెవలప్ అవ్వాలనుకునే మరి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే మాజీ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు. శంకర్రావు గారికి మాకు సుమారుగా 25-30 ఏళ్ళ నుంచి పరిచయం అన్నమాట. అయితే ఆయనకి దూసుకెళ్ళిపోయే మనస్తత్వం, నేను ఏదైనా ఒక సంస్థను పెట్టాలి, వీళ్ళకలాగే నేను డెవలప్ అవ్వాలనుకునే సందర్భంలో ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆ రంగంలో ఆయన దూసుకెళ్ళిపోతూ మరి వారికి సంబంధించిన కుమారులతోటి శుభగృహ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజుని ఒక మంచి స్థాయిలో నడుపుతూ వచ్చారండి శుభగృహ అనే కంపెనీ. మరి ఈరోజు ఆయన చూసినా ఎమ్మెల్యే అయిపోయాడు. అలాగే మరొక వ్యక్తి మాకు మా సంస్థలో ఒక అకౌంటెంట్గా పనిచేసేవాడండి. ఒక
అకౌంటెంట్గా పనిచేస్తూ మరి మాకు కమిషన్స్ వస్తూ ఉంటే లక్షలాది రూపాయల డబ్బులు ఓచర్లుగా రాసే వ్యక్తి. ఆయన కూడా డెవలప్ అవ్వాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, మరి నేను కూడా ఒక చైర్మన్ అవ్వాలి, ఒక ఎండి అవ్వాలి అనే ఉద్దేశంతో మరి అతను కూడా మరి డెవలప్ అవుతూ ఎన్నో వందల వేల ప్లాట్లు మార్కెట్ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆయనే ఓన్గా ఈరోజు తుమ్మలపల్లి ఎలా ఎస్టాబ్లిష్ చేశారో ఆయన కూడా ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి అనంత కాలంలోనే అతను కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఎన్నో మంచి మంచి వెంచర్లు చేసి మంచి పేరు సంపాదించుకుని మరి ఆయన ఈరోజు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి బయటకు వచ్చి, అంటే రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతూనే మరి లాస్ట్ మొన్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకుని ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనే మిస్టర్ భాష్యం ప్రవీణ్. అంటే భాష్యం డెవలపర్స్ తాలూకు ఎండి ప్రవీణ్ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే అవడం జరిగింది. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. సో మరి శంకర్రావు గారు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. మరి ఇలాగా ఎంతోమంది ఈ రియల్ ఎస్టేట్ సంస్థని చూస్తూ ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ మరి వాళ్ళు ఒక మంచి పొలిటీషియన్స్గా మారిపోయారు. ఈరోజు ఈయన సినిమా రంగం నుంచి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చి మరి రియల్ ఎస్టేట్ రంగంలో వందల కోట్ల రూపాయలు సంపాదించి నెక్స్ట్ మరలా మీరు కూడా ఏంటంటే విజయ్ కుమార్ చేయి పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడం జరిగింది. సో మీరు కూడా తప్పనిసరిగా అనతి కాలంలోనే, సో తక్కువ టైంలోనే ఎంతో అభివృద్ధి చెందాలి. సో ఎందుచేతంటే మీరు 100% మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో సారు నేను రియల్ ఎస్టేట్లో సినిమాల్లో నేను బాగా సక్సెస్ అయ్యాను, కానీ నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వలేకపోతున్నా విజయ్ గారు అని చెప్పి అన్నారు. అంటే ఈ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే సపోర్ట్ చేసే వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలండి. అంతే తప్ప అతనికి నాలెడ్జ్ నేర్పకుండా, నాలెడ్జ్ ఇవ్వకుండా నువ్వు చేసే అని చెప్పేసి పక్క నుండి కలిపేస్తే కాదు. సో ఆయనకి ఒక చంటి పిల్లడు మాదిరిగా నేను మీకు ఎందుకు సార్ నేను ఉంటాను సపోర్ట్గా అని చెప్పేసి అని ఆయన మా రాజు గారిని కానీ అదే మా ప్రసాద్ గారిని కానీ పరిచయం చేస్తే వారికున్న పరిచయాల్ని నేను కొన్ని పరిచయాలు చేసుకుని సో ఆయన్ని సక్సెస్ కాదేమో అనుకునే డౌట్ నుంచి నేను 100% సక్సెస్ అనుకునే స్టేజ్కి ఆయన వచ్చారు. అంటే నేను ట్రైనింగ్ ఏదో ఇవ్వడం లేకపోతే చెప్పడమనే కాదండి, ఆయనకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఈ రోజుని యాక్చువల్ ఇదే సంవత్సర కాలంలో నాకు ఎంతోమంది పరిచయాలు అయ్యారు. కానీ అందరూ ఈరోజు ఈయన ఒక సంస్థను ఎలాగ ఎస్టాబ్లిష్ చేస్తారో అలా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. మరి అంతకుముందు కూడా ఎంతోమంది కొంతమంది ఇదే సినిమా రంగం నుంచి నాకు టీవీ రంగం నుంచి పరిచయం వ్యక్తులు ఎంతోమంది మిత్రులు ఉన్నారు. సో వారికి కూడా నేను చెప్పాను, కానీ వారు సక్సెస్ కాలేకపోయారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో రియల్ ఎస్టేట్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏదైనప్పటికీ మరి మన తుమ్మలపల్లి సత్యనారాయణ గారికి, రామ సత్యనారాయణ గారికి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నతమైన స్థాయికి ఆయన ఎదగాలి, అందులో డౌట్ లేదు. సో నేను యాక్చువల్గా నాకు కింగ్ అనిపించుకుంటే కంటే కింగ్ మేకర్ ఉండడం నాకు ఎక్కువ ఇష్టం. సో అందువల్ల మరి తప్పనిసరిగా తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ మన తెలంగాణ రాష్ట్రంలోనే వితిన్ సంవత్సరం అంటే 1 year కాలంలో ఎన్నో వెంచర్లు చేసి మరి ఇందాక May 1st అని చెప్పారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు 9th. సో ఈ April 9th, ఈ 9th మరి నెక్స్ట్ వచ్చే 2026 April 9th మరి ఎలాంటి ఏరియా కాదు మరి ఏసీ శిల్పకళా వేదిక లాంటి ఏరియాలోనూ మరి అలాంటి ప్లేస్ తీసుకుని మరి దానికి కూడా నేనే స్పాన్సర్షిప్ ఉంటూ కొన్ని వేల మందిని అక్కడ సమకూర్చి వాళ్ళందరికి కూడా వాళ్ళందరి సమక్షంలో కూడా మరి మా రామ సత్యనారాయణ గారు ఈ 1 yearలోనే ఎన్నో అద్భుతాలు చేస్తూ ఎన్నో వెంచర్లు కంప్లీట్ చేసి ఎంతో మంది కస్టమర్ల మన్ననలు పొంది అదేవిధంగా ఇండైరెక్ట్గా కొన్ని వందల మందికి, వేల మందికి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ సో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ మరి 1 yearలో ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్స్లో మరలా మనం షేర్ చేసుకుందాము. సో ఏదైనప్పటికీ బ్యాక్ బోన్గా విజన్ వ్యూకి ఎప్పుడు ఉంటుంది, అందులో డౌట్ లేదు. అదేవిధంగా నాకు కూడా ఆయన
వెన్నంటూ ఉంటూ ఈ తుమ్మలపల్లి డెవలపర్స్ని ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రంలోనే #1 రియల్ ఎస్టేట్గా ఈ సంస్థ నిలబడాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిలబడుతుందనే నమ్మకంతో మీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత, తుమ్మలపల్లి డెవలపర్స్ అధినేత ఈరోజు ఈయనకి రియల్ ఎస్టేట్ పట్టాభిషేకం మాట అండి. మీ చేతుల మీద ఈరోజు కాదండి, ఈరోజు రియల్ ఎస్టేట్ సంస్థలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అందు గురించి తుమ్మలపల్లి డెవలపర్స్ అని పెట్టి మనల్ని అందరినీ పిలిచారు, అంతేనండి. అది అంటే ఒక అరగంట సేపు సినిమా రంగాన్ని పక్కన పెడదాం. అఫ్కోర్స్ సినిమా ప్రముఖులు అందరూ ఉన్నప్పటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్, బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్లకు మేము ఆహ్వానిస్తున్నాం. సో వారు ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇదే తుమ్మలపల్లి డెవలపర్స్ ఎంతో మందికి అంటే ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇంత నిజాయితీగా చేయొచ్చా, ఇంత ధర్మంగా చేయొచ్చా, ఇంత జెన్యున్గా చేయొచ్చు అనే ఒక కనువిప్పు కలిగేలాగా మీరు చెయ్యాలి, అందులో డౌట్ లేదు. సో రియల్ ఎస్టేట్ పట్టాభిషేకం అండి. మీరు ఈరోజు సక్సెస్ అయ్యారు లేదు చెప్పండి. ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఏం చేద్దంటే ఈ రోజుకి ఈయన సక్సెస్ అయిన తర్వాతే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి, అందులో డౌట్ లేదు. ఇంకేంటే నేను ప్లాట్లు అమ్మగలనా లేదా, వెంచర్ చేయగలలేదా, ఇట్లా లేదు. ఆయన ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇందాక అన్నారు ₹1 సంపాదించు, ఆయన మాటలో నేను విన్నాను ₹1 సంపాదించా. ఆ రూపాయి కాదండి, ఆయన సంపాదించి లక్షల్లో సంపాదించారు, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ లేరు కాబట్టి ఇబ్బంది లేదు. సో సక్సెస్ఫుల్గా ఈ సక్సెస్ అయిన మరి మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మా రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంతోమంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని సో ముందుకెళ్తాయని కోరుకుంటూ మరి విష్ యూ ఆల్ ద బెస్ట్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్. నాకు 2 నిమిషాలు ఉన్నాయి, 3వ ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఒకటే మాట చెప్పేసి వెళ్తాను. వేదిక మీద ఉన్న మహనీయులు, పెద్దలు, గొప్పవారు, వేదిక ముందున్న శ్రేయోభిలాషులు, మహనీయులు, మంచి మనసున్నోళ్ళు, పెదాలపై చిరునవ్వుతో దరహాసం వదనాలు ఎల్లవేళలా అందరికీ సంతోషం ఆనందాన్ని ఎవరిస్తారో అక్కడికి భగవంతుడు వస్తాడట. నిత్య సంతోషంగా ఉంటాడు. కాబట్టి మా రామ సత్యనారాయణ పరిచయం రోజు నుంచి ఈ రోజు దాకా మా ఇద్దరి అనుబంధం, అనురాగం, ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయి మధ్యనే కాదండి, అబ్బాయిల మధ్యలో కూడా ఉంటుంది. నా శిష్యుడు అని చెప్తాను గర్వంగా. వారు ఈ స్థాయికి ఈ రంగంలో రావటం చాలా గొప్ప విషయం, మంచి విషయం. నా మిత్రుడు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఆయన కూడా నా శిష్యుడే అనుకుంటా, రమేష్, సింగనమల రమేష్. మరి ఇంకో రమేష్ ఎవరు, సత్య రమేష్ అంతేనా? సత్య రమేష్ అంటే నల్ల రమేష్, పిల్ల రమేష్, వీళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు. మరి వాళ్ళ స్థాయిలోకి రామ సత్యనారాయణ వెళ్ళగలిగాడు. సినిమా రంగంలో 100-150 సినిమాలు చేశారే లేదా, అది కాదు కానీ గొప్పతనం భూమిని నమ్మినోడు ఎవడు చెడిపోలేదని చెప్పి ఒక పెద్ద ఆయన అన్నాడు. నేను నమ్ముతానది. దీంట్లోకి వచ్చారు. అయితే ఎవరైతే నిజాయితీగా, నిస్వార్థంగా, మంచిగా, ప్రేమగా, అనురాగంతో చేస్తారు, మరి ఇక్కడ మాట, పని ఈ 3 ఒకటైతే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. మురళీమోహన్ గారు మా ఊరికి వచ్చి వడ్డీలకి మా దగ్గర డబ్బులు తీసుకునే రోజుల నుంచి ఈరోజు ఆయన ఆ స్థాయికి, ఏ స్థాయికి ఎదిగారో మీరు చూశారు. అట్లా రామ సత్యనారాయణ పరిచయమైన రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సందర్భాల్లో ఎన్ని కోట్లు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి ఆయన యొక్క గొప్పతనం మరి ఏంటో నాకు తెలియదు. ఎప్పుడూ ₹1 కూడా ఆయన అప్పు తీసుకోలేదు. అదేవిధంగా లీగల్ ఒపీనియన్లన్నీ నేనే ఇచ్చాను. అంటే నా లీగల్ ఒపీనియన్ తీసుకున్న ప్రతివాడు సక్సెస్ అవుతాడు. ఒక నిమిషానికి ₹1 సంపాదించే కేఎఫ్ పాల్ లాంటి వాళ్ళు కూడా నా క్లయింట్సే. కానీ మరి అందరినీ ప్రేమిస్తారంటే ప్రేమించరు. మన రామ సత్యనారాయణ ఇంతమంది ప్రేమిస్తున్నారంటే ఆయనలో ఒక గొప్పతనం, ఒక శక్తి, ఒక మంచితనం, ఒక ప్రేమ, అనురాగం, సమతా, మమతా, మానవతా భావాలతోటి మంచి వ్యాపార దీక్షగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంలో వచ్చాడు. అందుకనే ఈమె బర్త్డే ప్రోగ్రాంకి వెళ్ళలేకపోయాను.
లేటుగా వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఈమెకి ఇక్కడ ఎందుకు సన్మానం చేశారని దానికి ఆమె కూడా ఒక బెస్ట్ విషయం చెప్పాలని మీ అందరం కోరుతున్నాను. మరొక ప్రోగ్రాం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాను. రామ సత్యనారాయణ వెనక నేనున్నాను, ముందు నేనున్నాను, పక్కన ఉన్నాను, ఈ పక్కన ఉన్నాను. ఎవరు ఎన్ని ఎత్తులేసినా ఆ భగవంతుడి యొక్క అనురాగం లేకపోతే అనుగ్రహం ఆయన మీద ఉంది. ఎందుకంటే నా మీద కూడా అది ఉంది కాబట్టి, నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఆయన కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని, అవుతాడని మీ అందరి సహాయ సహకారాలతోటి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి మా రామ సత్యనారాయణ యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనం మరోసారి కలుస్తాము, చూస్తాము, అనుభవిస్తాం. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్ రామ సత్యనారాయణ గారికి, మా బ్రదర్. ఇటువంటి ఫంక్షన్లు, వెంచర్లు 100 వెంచర్లు పైన అతి తక్కువ కాలంలో పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ ద్వారానే సార్ మాల్యాద్రి గారు 1 సెకండ్ ఉన్నారా? అక్కడే ఉన్నారా? మాల్యాద్రి గారు ఉన్నారా? అక్కడే వెళ్ళిపోయారా? సార్ మాల్యాద్రి గారు మాకు రామ సత్యనారాయణ గారిని పరిచయం చేశారు. సార్ థ్యాంక్ యూ సార్. ఈ 6 years బ్యాక్ మమ్మల్ని ఎట్లయితే మాల్యాద్రి గారిని పరిచయం చేసి మాకు రామ సత్యనారాయణ గారిని అప్పచెప్పినందుకు మీకు నిజంగా ఈ స్టేజే కాదు, ఇది ఆల్మోస్ట్ చాలా మంది ఈ వీడియో కూడా చూస్తుంటారు. వాళ్ళందరి ముందు, లక్షల మంది ముందు మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. బికాస్ ఇంత మంచి పర్సన్ని మీరు పరిచయం చేయించారు అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ వన్ ఆఫ్ ది నైస్ పర్సన్, మీరు మంచి పర్సన్ ని మాకు ఆ రోజు విబీజీ మొదలు పెట్టే రోజు ప్రసాద్ ఎక్కడున్నావు రా. ప్రసాద్ గారు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ రోజుల్లో. ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. బహుశా తెలుగు యూనివర్సిటీ భోంచేసేటప్పుడు విబీజీ అనే సంస్థ ఒకటి పెడుతున్నాను, మీరు ముఖ్య అతిథిగా రావాలని కోరాడు. నేను ఒక్కడే పోతే బాగుండదని రామ సత్యనారాయణ తీసుకెళ్ళాను. మరొక సినిమా ప్రొడ్యూసర్, నా శిష్యుడు, నా మిత్రుడు, ఆయన పేరేంటి, రమేష్, చంద్రముఖి, సుంకు రమేష్ గారిని తీసుకెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఏ మాటలైతే చెప్పానో ఆ విబీజీ ఫంక్షన్లో, విబీజీ అనేది ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని, ఏ స్థానంలో ఉందో నాకు తెలియదు కానీ మంచి స్థానంలో, అందరికీ తెలిసిన స్థానంలో ఉంది. విబీజీ సంస్థలో నేను మాట్లాడిన పక్క రోజు నేను ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఢిల్లీలో విబీజీ గురించి చెప్పాను. నేషనల్ లెవెల్లో విబీజీ పెట్టాలని వాళ్ళకి ఫ్రీగా నేను అప్పుడు ఒక బిల్డింగ్ ఆఫర్ చేశాను. నా సొంత డబ్బులతోటి ఒక బిల్డింగ్ ఇస్తానని. అంటే ఆ విబీజీకి ఏది లేదు అప్పుడు, నేనున్నాను అప్పుడు. తర్వాత ఫిలిం నగర్ క్లబ్లో ఆ రోజుల్లో 16,000 ఖర్చు పెట్టి, మర్చిపోయాడు ప్రసాద్, ఈయన బ్యాంక్ అకౌంట్లో నుంచి, అంటే నాకు ఫిలిం నగర్ మెంబర్షిప్ లేదు కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్ తీసుకొచ్చి నా డబ్బు ఖర్చు పెట్టి నేను ఒక పార్టీ ఇస్తుంటే, దాన్ని ఏమంటారు, వెల్ విషర్గా అందరు నన్ను అడిగారు, ఏంటి విబీజీకి ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు, డబ్బు ఖర్చు పెట్టి మరీ సపోర్ట్ చేస్తున్నారని. నేను చెప్పాను, ప్రసాద్ నా స్నేహితుడని. ప్రసాద్ గారికి నాకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏది అడిగినా ఎంతైనా ఇచ్చాను, ఎంతైనా మళ్ళీ తిరిగి కట్టాడు. ఈ 2 విషయాలు గొప్ప విషయం. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే, వ్యక్తులు కొంతమంది అనేక రకాలుగా మాట్లాడతారు. ఆర్థిక వ్యవస్థలో మాటల వల్లనే అది ముందుకెళ్తుంది. మా 7 థియేటర్స్ మా మామగారు వాళ్ళవి. మేడం, మేము మర్చిపోయింది మేడం, చెన్నైలో ఒక రూమ్లో, పక్క రూమ్లో ఉన్నాము ఒక 3 days 4 days. అప్పుడు ఎంతో ప్రేమ అనురాగాలు. వాళ్ళ సిస్టర్, ఆమె కూడా, నేను ఎందుకు మాట్లాడలేదంటే, నేను ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి, మీరందరూ చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు, ఎందుకు నేను మాట్లాడలేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ అదొక అందం వస్తుంది అనమాట. ఆమె అందగత్తే కాదు, అందం కూడా వస్తుంది. అందం, ఐశ్వర్యము, అనురాగం, ప్రేమ కలయికే మా కవిత. మరి రాజుగారి గొప్పతనం ఏంటంటే, అది గుర్తు చేసుకొని, రాజుగారు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, విబీజీ సంస్థకి ఫస్ట్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. ఈరోజు మా రామ సత్యనారాయణ ప్రోగ్రామ్కి నేను మళ్ళీ అయ్యాను. ఒక
10-15 days బ్యాక్ అనుకో ఒక ప్రపోజల్ తీసుకొస్తే 2 crores కావాలంటే ఆఫర్ చేశాను. 2 crores నేను ఇచ్చే ఏ డబ్బుకు కూడా కాగితం కరామత్తు తీసుకోలేదు. బట్ నాది ఏ రూపాయి కూడా వెనక్కి పోలేదు, అన్నీ వచ్చినాయి. నా వల్ల భయం కాదండి, భగవద్ అనుగ్రహం వల్ల. సో ఎవరైతే మళ్ళీ అదే చెప్తున్నా, చిరునవ్వుతోటి వందనాలతోటి వదనాల మీద నవ్వుతూ మెదడులో ఏముందో మాటలో ఏముందో చేసే పనిలో అదే కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సాధనతో విజయాలు సాధిస్తారని నమ్మే నేను రామ సత్యనారాయణకి మా రాజు గారు, ప్రసాద్ గారు, విజయ్ కుమారు, నెక్స్ట్ ఆయన పేరేంటి మన మిత్రుడు నాగవాల సురేష్ గారు, ఇంకా ఇంతమంది ఈయన బాగా మాట్లాడతారు. ఈయన ఇంతమంది వేదిక మీదకి వచ్చారంటే అది కేవలం ఆయనలో ఉన్న స్నేహితం. మా ఇద్దరి మధ్యలో ఒక మంచి అనుబంధం, ఒక మాట ఉందండి. ఆ మాట ఈ రోజు దాకా మేము నిలబెట్టుకున్నాము. అదేంటంటే ఆయన ఫోన్ చేస్తే నేను ఎత్తాలి, నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తాలి. ఈ విషయం నో అనొచ్చు, ఎస్ అనొచ్చు, వెంటనే సమాధానం చెప్పాలి. మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆర్జీవి గారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన యొక్క సమర్థత గురించి చెప్తున్నాను. అంత సమర్థనీయమైనటువంటి వ్యక్తికి మరి రాజుగారు వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఆ రోజు తీసుకెళ్లిన పరిచయం చేసిన ఆ పరిచయం ఇంత అద్భుతంగా, ఇంత అమోఘంగా, ఇంత చక్కగా, ఇంత మంచి ప్రేమ అనురాగాల మధ్య ఇలా అవుతుందనక నేను ఆనందిస్తూ మళ్ళీ వెనక్కి వచ్చాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఒక్క విషయం రామ సత్యనారాయణ గారు మర్చిపోయారు. ఎందుకు అంటే రామ సత్యనారాయణ గారి ఫంక్షన్ కాబట్టే నేను వచ్చాను. ఇంకొకరిదైతే నేను ఈరోజు వచ్చి ఉండేదాన్ని కాదు. ఎందుకు అంటే మార్నింగ్ నుంచి నేను చిలుకూరి బాలాజీ టెంపుల్ దాటి ఒక లొకేషన్లో షూటింగ్లో ఉన్నాను. మాకు జనరల్గా 8 o'clock వరకు నేను వర్క్ చేస్తాను. 4 hours బ్రేక్ చేసుకొని నేను రావడం అనేది మార్నింగ్ నుంచి మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెనకాల బతిమలాడుకొని 5 o'clockకి నేను బయలుదేరి ఇంటికి వెళ్ళి మేకప్ తీసి స్నానం చేసి, వింటున్నారా రామ సత్యనారాయణ గారు? వినాలి. ఒక కప్పు కాఫీ కూడా తాగకుండా కింద మీద పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను. అది కేవలం రామ సత్యనారాయణ గారి కోసం. ఇంకొకరైతే క్షమించండి, నేను షూటింగ్లో ఉన్నాను, నేను రాలేకపోయానని డెఫినెట్గా ఒక మెసేజ్ పెట్టుండేదాన్ని. ఆయన కాబట్టి నేను రావడం జరిగింది. అరగంట ఆలస్యమైన ఆయన కోసం వచ్చాను. కాకపోతే నేను ఇక్కడ ఒక గెస్ట్ కాదు, ఆయన కుటుంబ సభ్యురాల్ని. ఆయన ఫస్ట్ మూవీ నుంచి 100 సినిమాలు ఆయన చేశారు, మనందరికీ తెలుసు. దాంట్లో దగ్గర 7-8 సినిమాలలో నేను నటించడం జరిగింది. ఒక నిర్మాత ఆర్టిస్ట్గా పక్కన పెట్టేస్తే నాకున్న వేళల్లో, ఒక చేతి వేళల్లో లెక్క పెట్టిన ఆ వేళ్ళు కూడా మిగిలిపోతాయి. మంచి స్నేహితుల్లో, నా మంచి కోరుకునే వాళ్ళల్లో ఆ ఒక చేతి వేళల్లోనే 1, 2, 3 ఉన్నారు అని అంటే దాంట్లో రామ సత్యనారాయణ గారు ఒక్కరని నేను చెప్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా మంచి కోరుకుంటారు, ఎప్పుడూ మా కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. చాలా మంచి మనసు. మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు, నిస్వార్థమైన సేవ. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పండి, ఈ ప్రపంచంలో ఆయన అంటే నాకు నచ్చలేదని మీరు ఎవరైనా ఒక్క మనిషి చేత చెప్పించగలిగితే మీరు ఏం చెప్తే ఆ మాట నేను వింటాను. ఆయనకి అటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకని మీరు అడగచ్చు. ఆయనకి చిన్న పెద్ద వీళ్ళు గొప్ప వాళ్ళ, బెంజ్ కార్లో వచ్చారా, ఆటోలో వచ్చారా, బస్లో వచ్చారా, BMWలో వచ్చారా, అది అస్సలు చూడరు. ఆయన మనిషిని, ఒక సాటి మనిషిని మనిషిగా గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం అనేది ఆయన పుట్టుకతో వచ్చిన విద్య, పుట్టుకతో వచ్చిన ఒక బుద్ధి. కాబట్టి నిజంగానే ఇందాక దామోదర్ గారు చెప్పారు, ఇండస్ట్రీలో 1-2 సక్సెస్ లేకపోతే ఎవరు ఇండస్ట్రీలో ఉండడం లేదండి, భయపడి పారిపోతున్నారు. మేము అలాగ కొల్లలు నిర్మాతల్ని మేము చూడడం జరిగింది.
కానీ రామ్ సత్యనారాయణ గారిని 30 నుంచి 35 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఆయన పాపం కష్టపడి నిస్వార్థంగా తీస్తారు. వాసవి కన్నికా పరమేశ్వరి, నేను హీరోయిన్గా ఉన్నప్పుడు వాసవి మాత క్యారెక్టర్ చేశాను. ఆయన తీసిన సినిమాలో వాసవి మాత తల్లిగా కూడా నేను నటించడం జరిగింది. అప్పుడు నాకు తల్లిగా అంజనీదేవి గారు నటించారు, నేను వాసవి మాతగా నటించాను. మళ్ళీ రెండోసారి ఆ వాసవి మాత తల్లిగా నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు తెలీదు, ఆ సినిమా తీసినప్పుడు ప్రతి షాట్ ఆయన డైరెక్టర్ కాదు, కానీ ప్రతి షాట్ కూడా, ప్రతి చిన్న క్యారెక్టర్ను కూడా, షాట్ను కూడా ఆయన చాలా జాగ్రత్తగా, రేపు రావచ్చు డబ్బులు, రాకపోవచ్చు, ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఆయన అంత పర్ఫెక్షన్గా ఉండాలి అనుకునే ఒక మంచి వ్యక్తి. నేనే షాక్ అయ్యాను మొన్న విబిజీ దాంట్లోని ఆయన బ్రోచర్ లాంచ్ అనేటప్పటికి ఇదెప్పుడు అని అడిగాను. అడిగితే లేదాక మీకు చెప్పడానికి 2-3 సార్లు కాల్ చేశాను, మీరు ఫోన్ తీయలేదన్నారు. దానికి నేను సారీ చెప్తున్నానండి, షూటింగ్లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను. కానీ ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఏవి చూసి. చాలా చాలా హార్డ్ వర్కర్, నిరంతరం పనిచేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయననే అంటాను. పిఆర్ వర్క్ అండి, పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆయన. చాలా అండి, మార్నింగ్ ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చారంటే టైం టు టైం ఈరోజు ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ రోజు ఉన్న బర్నింగ్ పాయింట్ ఏంటి, ఆ రోజున్న టాపిక్ ఏంటి, దానికి ఎలా అటెండ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అదండి మనలాంటి వాళ్ళ. నేనైతే ఐ బికమ్ వెరీ ఫాస్ట్, వెరీ టైర్డ్. కానీ ఆయన భగవంతుడు ఆయనకి అంత ఆరోగ్యాన్ని, అంత శక్తిని ప్రసాదించారు, అంత బ్రెయిన్ని ప్రసాదించారు. దానికి మనం చాలా సంతోషించాలి. ఈరోజు ఇంకొక రంగంలో ఆయన ప్రవేశించడం అనేది ఒక అక్కగా, ఆయన కుటుంబ సభ్యురాలుగా నేను చాలా 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 ఆనందిస్తున్నానండి. ఇందాక బాబురావు గారు ఒక మాట చెప్పారు, అది నాకు చాలా నచ్చింది. రియల్ ఎస్టేట్ అంటే మోసాలు, బ్యాక్ స్టాబింగ్లు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తారు అనేది పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందనేది అందరికీ తెలుసు, అన్నీ వింటున్నాము. పెద్ద సంస్థలు కానివ్వండి, కొత్తగా వచ్చిన సంస్థలు కానివ్వండి, ఏది ఒక నమ్మాలో తెలియని ఒక పరిస్థితుల్లో ప్రజలు గందరగోళంలో, అయోమయంలో ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. కానీ రామ్ సత్యనారాయణ గారిని నమ్మి కళ్ళు మూసుకొని బ్లైండ్గా మనం ఆయన దగ్గర వ్యాపారం చేయొచ్చు. ఎందుకంటే ఆయన్ని మీరు మిమ్మల్ని మీరు ఎలా నమ్ముతారో రామ్ సత్యనారాయణ గారిని మీరు అంత నమ్మచ్చు. ఆయనైనా ఏదైనా అందులో నష్టపోతారేమో, కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నష్టపోరు, మోసపోరు అని చెప్పడానికి నేను భయపడడం లేదండి. నాకు తెలుసు, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. డెఫినెట్గా ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చక్కగా ఆయన్ని నమ్మి ధైర్యంగా ఆయనతో వ్యాపారంలో దిగచ్చు. ఆయన దగ్గర ఏదైనా కొనాలనుకుంటే కొనచ్చు. అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనేది మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ తండ్రిగా ఆయన్ని అనుకొని ఆయన ఈ కొత్తగా తీసుకున్న ఈ వ్యాపారంలో ఇన్ని రోజులు ఎలా ఒక నిర్మాతగా, ఒక కమ్యూనిటీ వైజ్ కానీ లేదా ఇంకోటి ఎలా సపోర్ట్ చేశారో, ఈ విషయంలో కూడా, ఈ వ్యాపారంలో కూడా ఆయనకి మీరందరూ వెన్నంటి ఉండి ఆయనకి సక్సెస్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఆయనకి అన్ని వేళలా నా వల్ల నేనంత ఆయనకి సహాయపడే అంత పెద్దదాన్ని కాదు. ఆయన కోసం కావాలంటే నేను ఆ భగవంతుడిని, ఆయనకి అన్నీ మంచి జరగాలని మాత్రం తప్పకుండా నేను కోరుకుంటాను. ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఆయన బాగుండాలి, ఆయన అన్ని విధాలా సక్సెస్ అవ్వాలి, నేను అదే కోరుకుంటున్నానండి.
ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ సత్యనారాయణ గారు. మీరు చక్కగా ఎంతో ఎంతో ఎత్తుకి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను మా కుటుంబం కోరుకుంటాను. ఎందుకంటే మా పిల్లలంటే కూడా నేనంటే ఇష్టం లేదు యాక్చువల్గా. మా డాటర్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. నేను ఆయన ఎదురుకుండానే చెప్తున్నాను, అంతేనా? ఏదన్నా ఉంటే మా డాటర్స్తో షేర్ చేసుకుంటారు. అమ్మ ఇది ఉందమ్మా, అమ్మ 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 కరెక్ట్ లేదమ్మా, మీరు చూసుకోండి, మీరు దిగండి అని చెప్తూ ఉంటారు. ఆయనకి మా పిల్లలంటే కూడా చాలా ప్రేమ. ఆ ప్రేమ మేము ఎప్పుడు ఆస్వాదిస్తాము. సో మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన బాగుండాలి. ఈ కొత్త వెంచర్స్ ఆయన తీసుకున్న బిజినెస్లోని ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో పాలు పంచుకోవడానికి పిలిచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నేను నాకున్న అనుభవంతో రామసత్యనారాయణ గారు బాగానే ఉంటుందండి. ఇదంటే వెంటనే దాని గురించి ఆలోచిస్తారండి. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక 10 మంది మిత్రులతోటి చర్చించి దాన్ని చెయ్యాలా లేదా అని స్పాట్లో డెసిషన్ తీసుకుంటారండి, వెంటనే చేస్తారండి. ఇందాక మన విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఈ అద్వైతే కదండి ముందు, ఆ అద్వైతాన్ని వెంచర్ ఇప్పుడు దాకా అందరూ మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ గురించి ఇట్ల గురించి మాట్లాడారండి, వెంచర్స్ గురించి ఎవరో మాట్లాడలేదు. నేను ఆ వెంచర్ చూశానండి. నాకు రామ సత్యనారాయణ గారే విజయ్ కుమార్ గారు తీసుకెళ్ళి ఆ వెంచర్ అది కూడా చూపెట్టారండి. ఒకసారి చూస్తే అద్భుతం అండి ఆ వెంచర్ అండి. ఏంటంటే ఏ విధంగా అంటున్నానంటే, లొకేషన్ అన్ని పక్కా పెట్టండి, డెవలప్మెంట్ చూస్తే మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్లు చూడండి, అట్లాంటి డెవలప్మెంట్ చేసిన వెంచర్ నేను ఇప్పటివరకు చూడలేదండి హైదరాబాద్లో. అంత సూపర్ వెంచర్ అండి అది. ఇప్పుడు అటువంటి వెంచర్ కూడా ఇప్పుడు మన రామ సత్యనారాయణ గారు విజయ్ కుమార్ గారు కలిపి చేస్తున్నారు. అలాంటి వెంచర్సే రామ సత్యనారాయణ గారు టేకప్ చేస్తారండి. ఇప్పుడు టేకప్ చేసి ఎన్ని వెంచర్లు చేసినా కూడా అంత డెవలప్మెంట్ తోటి ఏంటంటే డెవలప్మెంట్ అక్కడ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, చుట్టూ ఉన్న వాతావరణం కూడా నచ్చాలండి. అలాంటి అన్ని చేయగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి రామ సత్యనారాయణ గారు. రామ సత్యనారాయణ గారు ఏం చూసినా పెర్ఫెక్షన్ లైక్ చేస్తారండి. ఆ పెర్ఫెక్షన్ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామ సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక ఒక మంచి ఎసెట్ దొరికింది. ఆ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్నగారు 115-120 సినిమాలు ఎట్లా తీశారో అలాగే ఒక 100 వెంచర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మా రామ్మోహన్ రావు గారిని మమ్మల్ని ఆశించి కోరుతున్నా. నమస్కారం అండి అందరికీ. రామ సత్యనారాయణ గారు నాకు కలిసి ఒక 2-3 మంత్సే అవుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఎక్కడో మూల కూర్చునేవాడిని. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు రామలక్ష్మణ, హూ ఇస్ దిస్ డాక్టర్ రామ్మోహన్ రావు అని నా గురించి చెప్పారు. వీరులో చూసిన గొప్పదనం ఏమిటంటే ఎక్కడ చూసినా చిన్న పెద్ద కాకుండా ఒదిగి ఉంటారు. ఒదిగి ఉండటంలో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈజ్ ఆల్వేస్ ఇన్ రిసీవింగ్ హ్యాండ్. అక్కడ అవకాశాన్ని చూసి లాగేస్తుంటారు. అందువల్ల అది అద్భుతంగా నాకు అర్థమైంది. అందువల్ల వారి యొక్క అన్ని వెంచర్స్ లో కూడా అద్భుతమైన విజయం రావాలని భగవంతుని కోరుకుంటూ వారికి సదా సక్సెస్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.